లోకి వెళ్దాం. ఆయన మహాకృప చేత ప్రార్థన చేసినప్పుడు, నా ప్రార్థన గదిలో నేను ప్రార్థిస్తున్నప్పుడు ఉపవాసము గురించి ప్రకటించమని, ఉపవాసం గురించి తెలియపరచమని, ఉపవాసములో ఉన్న ఆ యొక్క ఆశీర్వాదాన్ని దేవుని పిల్లలకు తెలియపరచాలని పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడి ఉన్నారు. దేవుడు నామానికి మహిమ కలుగునుగాక. మంచిదండి. మరి అలాగే మనం వాక్యంలోకి వెళ్దాము. మరి పరిశుద్ధ గ్రంథములోంచి మరి ఏవేలు గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనమండి. ఏవేలు గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనమండి. ఇక్కడ ఏమి రాయబడి ఉందంటే, ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి. లాస్ట్ వచనమండి. ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి. ఉపవాస దినం ఎందుకు ప్రతిష్ఠించుకోవాలి? ఉపవాసం ఎందుకు ఉండాలి? ఉపవాసం ఎందుకు చెయ్యాలి అనేది ఇక్కడ మనకు తెలియపరుస్తూ ఉంది. మనం ఉపవాసం దేని కొరకు చేస్తున్నామండి? చాలామంది ఉపవాస ప్రార్థనలు చేస్తారు. కొంతమంది అయితే 40 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తారు. ఇంకా కొంతమంది 21 రోజు ఉపవాస ప్రార్థన చేస్తారు. ఇంకా కొంతమంది 3 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తారు. ఇంకా కొంతమంది అయితే 7 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తారు. ఇంకా కొంతమంది జీవితకాలం అంతా ఉపవాస ప్రార్థన కూడా చేసేటోళ్ళు ఉండక పోలేదు. అయితే ఉపవాసం ఉన్నప్పుడు మనం దేని కొరకు ప్రార్థించాలి? ఉపవాసం ఉన్నప్పుడు ఆ ఉపవాస ప్రార్థనలో మనం దేని కొరకు దేవుని పాదాలు పట్టుకోవాలి? ఉపవాసం ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి? వాస్తవంగా చెప్పాలంటే యెషయా గ్రంథం మరి 58వ అధ్యాయంలో కనపడుతూ ఉంటుంది. ఉపవాసం ఉన్నప్పుడు కోపపడకూడదు, ఉపవాసం ఉన్నప్పుడు అసూయ ఉండకూడదు, ఉపవాసం ఉన్నప్పుడు ఏమండి విస్తారమైన మాటలు మాట్లాడకూడదు. అట్లాంటి ఉపవాసం దేవునికి ఇష్టమైనది కాదని బైబిల్ గ్రంథం మనకు చెప్తూనే ఉందండి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అయితే ఈ పూట దేవుని మాట మీకు తెలియపరచాలని ఆశపడుతుంది. ఎందుకంటే ఉపవాసం ఉన్నప్పుడు దేని కొరకు ప్రార్థించాలి, ఈ ఉపవాసం ఏంటి అనేది చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చూడండి, అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 9వ వచనం. అక్కడ 3 దినములు అన్నపానములు లేక పౌలు గారు ఉన్నట్లుగా మనకు కనపడుతూ ఉంటుంది. అయితే ఈ పౌలు గారు మరి దేవుళ్ళలోకి రాకముందు సౌలుగా కొనియాడబడుతూ ఉన్నాడు. అయితే ఇతడు ఎలాంటి వాడు? ఇతడు సంఘాలను హింసించువాడు, సంఘాలను దూషించువాడు. ఏమండి, సంఘంలో ఉన్న బిడ్డలను ఈడ్చుకెళ్ళి శరసాల్లో వేసి కొట్టి సంతోషిస్తూ ఉన్నవాడు, భయంకరమైన దూషకుడు, హింసకుడు, హానికరుడు. అలాంటి వ్యక్తి ఈ సంఘాలను హింసించుటకు ఒక పత్రం ఒకటి అధికారుల దగ్గర తీసుకొని దమస్కు వెళ్ళి అక్కడున్న ప్రజలను, దేవుని బిడ్డలను హింసించాలని అతడు ప్రయాణంలో వెళుతూ ఉన్నాడు. దమస్క్ మార్గంలో వెళుతూ ఉండగా 9వ అధ్యాయము 4వ వచనంలో తనతో పాటు కొంతమంది సహోదరులు కూడా పోతూ ఉన్నారు. అక్కడ జీవము కలిగిన దేవుడు తన యొక్క ప్రకాశమానమైన ఎలుగుని ఆ పౌలు పైన మరి దిగిరాటం జరిగింది. ఒక ప్రకాశమానమైన ఎలుగు ఎప్పుడైతే ఆ పౌలు పైకి దిగి వచ్చిందో దేవుడు స్వరం మాట్లాడుతుంది సౌలుతో. ఏమని? సౌలా సౌలా, నన్నేలా నువ్వు హింసించుచుంటివి అని మాట్లాడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆయన అంటున్నాడు, ఆ యొక్క పాపములో ఉన్న సౌల్ని దేవుడు మార్చుటకు ఈ యొక్క ఎలుగు ప్రకాశించిందండి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అయితే ఎప్పుడైతే ఈ ఎలుగు ప్రకాశించిందో సౌలు పడిపోయాడు, కళ్ళు పొరలు గమ్మేసినాయి. అయితే అతడు తిన్నని అనబడిన వీధికి వచ్చి అక్కడ ఈ 3 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ ఉపవాస ప్రార్థనలో దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడని. ఆ క్రమంలోనే అననీయ అనే ఒక దైవజనుడితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో తిన్నని మార్గంలో సౌలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఉపవాసం ఉండి. నువ్వు వెళ్ళి అతనికి దృష్టి కలిగినట్లుగా నువ్వు వెళ్ళి ప్రార్థన చేయి, పరిశుద్ధాత్మ పొందినట్లుగా అని దేవుడు అననీయ అనే ఒక దైవజనుడిని ఈ తిన్నని మార్గమైన మళ్ళీ సౌలు దగ్గరికి పంపటం జరిగింది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ 3 రోజుల ఉపవాస ప్రార్థన ఏంటి? ఈ 3 రోజుల ఉపవాస ప్రార్థన ప్రతిష్ఠింపబట్టడానికి కారణం ఏంటి అని అంటే, ఈ ఉపవాస ప్రార్థన సౌలు పాపాలు కడుక్కోవడానికి,
సౌలు దుర్మార్గతను విడిచిపెట్టడానికి, సౌలు ప్రతి పాపాన్ని విడిచిపెట్టడానికి, యేసు పరిశుద్ధమైన రక్తము చేత కడగబడి పరిశుద్ధపరచుకుటకు ఈ ఉపవాస ప్రార్థన. అలాగేనండి, ఎప్పుడైతే తన పాపాన్ని విడిచిపెట్టి, తన లోకాన్ని విడిచిపెట్టి, తన దౌర్జన్యాన్ని విడిచిపెట్టి యేసు రక్తం చేత కడగబడి ప్రార్థన చేస్తూ ఈ 3 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తూ ఉండగా అననీయ అనే దైవజనుడు వచ్చి అతని పైన చేతులుంచగా అతని కన్నుల వంటి పొరలు రాలటం జరిగింది. హల్లెలూయా. ఆ కన్నుల వంటి పొర ఏంటో తెలుసా? పాపపు పొర రాలిపోయింది, లోకపు పొర రాలిపోయింది, అసూయం రాలిపోయింది, కక్ష రాలిపోయింది. అయితే దృష్టి పొంది బాప్టిసం పొందాడు. హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఒకప్పుడు సౌలుగా పిలువబడిన వ్యక్తి ఇప్పుడు ఏమని పిలువబడుతున్నాడు? పౌలుగా పిలువబడుతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే చూడండి, ఈ యొక్క క్రమంలో నేను కూడా బాప్టిసం పొందడం జరిగింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను కూడా 2020 సంవత్సరం ప్రభు నన్ను అరణ్య మార్గంలో నా సావు బతుకులో ఉన్నప్పుడు, 1 లీటర్ పురుగులను దాగి చనిపోవాలనుకుంటున్నప్పుడు ప్రభు తన ప్రకాశమానమైన ఒక ఎలుగును పంపి నన్ను దర్శించి ఉన్నారు. ఆ తర్వాత నేను రాయలసీమలో ఒక సంఘానికి వెళ్ళి ఆ సంఘములో ఆ క్రమం ప్రకారం వాస్తవంగా అయితే ఆ అపోస్తుల బోధలో పెంచబడ్డాను. అపోస్తుల ఏ విధంగా నడిపించబడ్డారో అలా నడిపించబడుతున్న దైవజనుల దగ్గర నేను బాప్టిసం పొందాను. నిజంగా 3 రాత్రి పగుళ్ళు నేను కూడా ఉపవాసం ఉన్నానండి. 3 రాత్రి పగులు ఉపవాసం ఉండి నా ప్రతి పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ, కడుక్కుంటూ, పరిశుద్ధపరచుకుంటూ ఉండగా దేవుడు తన ఎలుగును పంపి, శిలువ దర్శనాన్ని పంపి ఆయన నన్ను దర్శించి ఆ ఎలుగులు దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నేను అడిగాను, ప్రభువా నా పాపాలు ఎలా అయిపోయినాయో, నా పాపాలు ఏ విధంగా కాల్చబడ్డాయో, నా పాపాలు ఏ విధంగా కడగబడ్డాయో నాకు చూపించవా అని నేను రోజుని చేస్తూ కన్నీళ్లు విడుస్తూ ఉండగా దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎలా మాట్లాడుతున్నాడంటే ఆ 3 రోజులు ఉపవాస ప్రార్థనలు ప్రతి పాపం, నా యొక్క బాల్య దినము నుంచి, నా పితృల పాపాల నుంచి ప్రతి ఒక్కటి ఒప్పుకొని 3వ రోజుకు వచ్చిన తర్వాత దేవుడు నాతో మాట్లాడుతూ శిలువ దర్శనములో ఏమని మాట్లాడుతున్నా అంటే, ఇదిగో బిడ్డ, నీ పాపాన్ని ఇదిగో అగ్నిలో కాలేసినట్లుగా ప్రభు నాకు చూపించి ఉన్నారు. ఆ తర్వాత దేవుని బిడ్డలారా, దేవుడే, దేవాది దేవుడే నన్ను ఆయన సీమోను పేతురు అని పేరు పెట్టి దేవుడే నన్ను పిలిచి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన పిలిచిన తర్వాత ఆ తర్వాత రోషము కలిగిన దైవజనులు అపోస్తల బోధలో అనేకులను నడిపిస్తున్న దైవజనులు దైవజనురాలు నన్ను తీసుకెళ్లి, నాతో పాటు కొంతమంది బాప్టిసం పొందిన వారందరినీ తీసుకెళ్లి నీళ్ళలో బాప్టిసం వేయటం జరిగింది. అలా ప్రభు కృపలో నేను ఆ 3 రోజుల ఉపవాస ప్రార్థనలో నేను బాప్టిసం పొందడం జరిగిందండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామానికి సమస్త మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఈ ఉపవాసం దేనికి? పాపాలను విడిచిపెట్టుటకు, పాపాన్ని విడిచిపెట్టుటకు, లోకాన్ని విడిచిపెట్టుటకు, లోక ఆశను విడిచిపెట్టుటకు, ప్రభు కొరకు బాప్తిస్మ పొంది ప్రభు మార్గములో నడిపించబడుటకు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మంచిదని ఒకటి తెలుసుకుందాం. ఉపవాస ప్రార్థన దేనికి? పాపాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తుతో పాటు నడవటానికి. హల్లెలూయా. బాప్తిసము పొందటానికి. హల్లెలూయా. అలాగండి, రెండోది తెలుసుకుందాం. నిర్గమకాండము 32వ అధ్యాయము 30వ వచనంలో ఒక మాట ఉంటుందండి. అక్కడ జరిగిన స్టోరీ ఏంటంటే, ఆ మొదటిగాంచి మీకు చెప్తాను. ఐగుప్తులో ఇజ్రాయెల్ ప్రజలు తన యొక్క బానిసత్వంలో ఉన్నారండి. ఆ బానిసత్వంలో నలిగిపోతూ ఉన్నారు. ఆ ఫరో వాళ్ళు పెట్టిన కష్టాన్ని బట్టి, ఆ శ్రమలను బట్టి వాళ్ళు ప్రార్థన చేయటం కూడా సహకరించలేక వాళ్ళ దేహం అంతగా మూలుగుతూ ఉన్నారు. మూలుగుతూ ఉన్నప్పుడు అప్పుడే దేవుడు వారి మొరలను విని మోషేను ఐగుప్తులో పుట్టించాడు. మోషేతో మిద్యాను దేశంలో ఆ పర్వతము దగ్గర దేవుడు మాట్లాడి నా ప్రజలను విడిపించుటకు మోషే నువ్వు వెళ్ళమని దేవుడు స్వరంతో మాట్లాడి మోషేను సిద్ధపాటు చేసి నాయకునిగా స్థిరపరిచి దర్శనాన్ని అనుగ్రహించి ఆ యొక్క ఐగుప్తుకు తన ప్రజలను విడిపించుటకు మోషేను పంపటం జరిగిందండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే వెళ్ళాడు, అద్భుతాలు జరిగినాయి, మాత్కార్యాలు జరిగినాయి, సూచక్రియలు జరిగినాయి.
ఫరో కన్నులు తెరవబడ్డాయి, ప్రజల కన్నులు తెరవబడ్డాయి. మోషే ద్వారా గొప్ప కార్యాలు జరుగుతూ వస్తూ ఉన్నాయి. అయితే దేవుని బిడ్డలారా, ఈ 10 అద్భుతాలు జరిగిన తర్వాత ఫరో తన ప్రజలను మరి పంపించుటకు ఒప్పేసుకున్నాడు. అయితే జీవం కలిగిన దేవుడు, తండ్రి అయిన దేవుడు తన ప్రజలను తీసుకొని అరణ్య మార్గంలో వస్తూ ఉన్నాడు. పగటికి మేఘ స్తంభమైనాడు, రాత్రికి అగ్ని స్తంభమైనాడు. కానాను యాత్రలో తన ప్రజలను నడిపిస్తూ ఆయన ముందుగా నడుస్తూ వస్తున్నాడు. అయితే దేవుని బిడ్డలారా, ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చిన తర్వాత ఒకేసారి ఈ 6 లక్షల పైసిలుకున్న జనాలకు బాప్టిజం చేయటం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. బాప్టిజం పొందిన వీరు ప్రభు మార్గంలో నడుస్తూ ఉన్నారు. ఏమండి, దేవాది దేవుడు వీళ్ళకు తోడుగా ఉన్నాడు. బండను చీల్చి నీళ్ళిచ్చాడు. ఆకాశాన్ని ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు. ఆయన కావాల్సిన ఈవులన్నీ తన ప్రజలకు ఇచ్చుకుంటూ వాళ్ళ ప్రార్థన ఆలకిస్తూ వాళ్ళతో పాటు నడుస్తూ ఒక దూతను పంపుతూ తన సన్నిధిని పంపుతూ వారి చుట్టూ ఒక అగ్ని ప్రాకారంగా ఒక అగ్ని జ్వాలగా నడుస్తూ ఉన్నాడు. ఇలా నడుస్తున్నాడు దేవాది దేవుడు. ఆయనే సైన్యములకు అధిపతి అయిన యెహోవా. అయితే దేవుని బిడ్డలారా వస్తూ ఉన్నారు, బాగానే ఉంది. తర్వాత తన ప్రజలకు కట్టడలను, తన ప్రజలకు ఆజ్ఞలను, తన ప్రజలకు దేవుడు బోధించాలని మోషే గారిని పిలిచారు. ఈ మోషే గారు ప్రజలను ఆ యొక్క కొండకాడ వదిలిపెట్టి సీనాయి పర్వతం కాడ ఆయన 40 దినములు ఉపవాసం చేయుటకు కొండ ఎక్కారు. ఎక్కి దేవునితో గడుపుతూ ఉన్నాడండి. దేవునితో గడుపుతూ ఉన్నాడు. 40 దినములు అన్న పానాలు లేవు. దేవుడు చెప్పిందే మాట ఇనుకుంటా, దేవునితో సావాసం చేసుకుంటా, తన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటా ప్రజల కొరకు ఆయన ఎంతో ప్రయాసపడుతూ ఉన్నాడు. కన్నీళ్లు విడుస్తూ ఉన్నాడు. అయితే క్రమక్రమాన జరుగుతూ వచ్చింది ఏంటంటే ఆ 2వ అధ్యాయం వచనంలో ఏం జరిగిందంటే, మోషే వెళ్ళి కొండ మీద తన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఉపవాస ప్రార్థనలు గడుపుతూ ఉన్నాడు. దేవునితో సావాసం చేస్తూ ఉన్నాడు. అయితే ఈ ప్రజల కింద ఏం చేస్తున్నారో తెలుసా? ఐగుప్తు నుంచి విడిపించి, ఐగుప్తు నుంచి నడిపించి, రక్షణ మార్గాన్ని కలగజేసి తీసుకొచ్చిన దేవాది దేవుణ్ణి మరిచిపోయి ఈ మోషేని వాడు ఎటు వెళ్ళాడో, ఉన్నాడో లేడో తెలియదని వారు బంగారమంతా పోగేసి అహరోనికి ఇచ్చి ఒక దూడను తయారు చేపించి ఆ దూడకు మొక్కుతూ డ్యాన్సులు వేస్తూ బలులు అర్పిస్తూ వాళ్ళు సంతోషంలో వాళ్ళు గడుపుతూ ఉన్నారు. ఇలా సంతోషం కింద లోకానుసారం గడుపుతూ ఉన్నారు. మోషే దేవునితో గడుపుతూ ఉన్నాడు. హల్లెలూయా. మోషే ప్రయాస ఏంటి? ప్రజలు నడిపించాం కదా దేవుడు, వారికి ఒక ఆజ్ఞలు తెలియపరచాలి, వాళ్ళు ఎలా ప్రభువులో నడవాలనేది మోషే యొక్క ఆశ. అయితే ఇలా జరుగుతూ ఉంది. ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతుంటే, మోషే కింద జనులు చెడిపోతూ ఉన్నారు, నువ్వు వెళ్ళు అని అంటున్నాడు. కానీ మోషే ఈ ఉపవాస ప్రార్థనలో ఉన్నాడు గనుక, ఈయనకి దేవునితో సావాసంలో ఉన్నాడు గనుక ఆ ఉపవాస ప్రార్థన విడిచిపెట్టి రాలేపోతూ ఉన్నాడు. అంతగా నీలమైపోయినాడు దేవుళ్ళు. అయితే దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పిన మాట విని ఆ 10 ఆజ్ఞల పలకలు తీసుకొని 2 చేతుల్లో పట్టుకొని మోషే కొండ దిగి వస్తూ ఉన్నాడు. ఇక్కడ వాళ్ళు సంతోషపడుతూ ఉన్నారు, వాళ్ళు లోకానుసారం తిరుగుతూ ఉన్నారు, బలులు అర్పిస్తూ ఉన్నారు. అయితే మోషే దిగి రాంగల్నే వారు చేస్తున్న విగ్రహారాధాన్ని చూచి, వాళ్ళు చేస్తున్న ఆ యొక్క అల్లరిని చూచి మోషేకి చాలా వేదన కలిగింది, బాధ కలిగింది, కోపం కలిగింది. అయితే దేవుని బిడ్డలారా, వాళ్ళు చేస్తున్న ఆ పనిని చూసిన మోషే గుండెలు కరిగిపోయినాయి, మోషే గుండెలు బద్దలైపోయినాయి. ఆ చేతులున్న 2 పలకలను తీసుకొని అలాగే నేలకెచ్చుకోవటం జరిగింది. ఈ ఉపవాస ప్రార్థన దేనికంటే, ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన దేనికి ప్రతిష్ఠింపబడిందంటే, దేవుని ఆజ్ఞలను, దేవుని జీవం కలిగిన మాటలను, దేవుని జీవపు వాక్యమును, ఆ కట్టడలను తీసుకొచ్చి ఈ ఇజ్రాయెల్ ప్రజలకు మరి తెలియపరచాలనేదే మోషే యొక్క ఆశ. ఈ ఉపవాస ప్రార్థనలో గడుపుతున్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అయితే ఎప్పుడైతే ఆ పలకలు పగలగొట్టాడో, ఆ ప్రజలు చేస్తున్న ఆ పనిని చూశాడో అతనికి చాలా రోషం కలిగింది. అప్పుడు అంటాడు, దేవుని పక్షంలో ఉన్నవారు నా దేవుని పక్షానికి రండి అన్నప్పుడు లేవీలు మాత్రమే దేవుని పక్షానికి వచ్చారు, మిగతా వాళ్ళంతా వెళ్ళిపోయారండి. అప్పుడు మోషే ఏం చేస్తాడంటే, మళ్ళీ 40 దినములు మళ్ళీ కొండ ఎక్కుటకు 40 దినములు కొండ ఎక్కాడు మళ్ళీ ఉపవాస ప్రార్థనలో గడుపుటకు. ఈ రోజులు కూడా చూడండి, దైవజనులు సంఘాల కొరకు కన్నీళ్లు విడుస్తూ
తిని తినక తన దేహాలను చితకగొట్టుకుంటూ, తన దేహాలను నలగొట్టుకుంటూ, దేవుని బిడ్డలే వర్ధిల్లాలని, దేవుని బిడ్డలు దేవులో కట్టబడాలని, దేవుని బిడ్డలు ఫలించాలని, ఆ జీవపు వాక్యాన్ని దేవుని సంధి నుంచి పొందుకొని తీసుకొచ్చి దేవుని మాటలు ప్రకటిస్తూ ఉంటే, ఈరోజు ఆ మాటలు విన్న వారందరూ కూడా ఇంత దూరం బాగుంటారని, ఇన్న తర్వాత యథాప్రకారం మళ్ళీ లోకానుసారంగా లోక పద్ధతులు, లోక ఆచారాలు, లోక మాన్యులం అంటుకుంటూ లోకంలో తిరుగుతూ ఈ జీవపు వాక్యాన్ని మర్చిపోయారండి. ఈ జీవాన్ని మర్చిపోయారు, ఆ జీవపు మాటలను మర్చిపోయారు. అయితే దేవుని బిడ్డలారా, ఆయన గడుపుతూ ఉన్నాడు. ఆయన ఏమని ప్రార్థిస్తున్నాడో తెలుసా? అయ్యా, దేవుడు ఉగ్రత ఆ ప్రజల మీదకి వచ్చింది. దేవునికి ఉగ్రత ప్రజల మీదకి వస్తే ఆయన దేవునికి ప్రజలకు మధ్యవర్తిగా నిలబడి దేవునితో మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? అయ్యా దేవా, నువ్వు గనుక ఈ ప్రజలను ఇప్పుడు గనుక ఉగ్రత తేత ఇల్లు చనిపోతే, ఐగుప్తులో ఉన్న జనులు ఏమంటారంటే, మీ దేవునికి చేతగాక తీసుకెళ్లి అరణ్య మార్గంలో చంపాడు అని అంటారు అని చెప్పి మోషే ప్రార్థన చేస్తున్నాడు. ఉపవాస ప్రార్థన. ఆ ఉపవాసన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒక్క మాట అన్నాడు మోషే గారు. ఏమన్నారంటే, ఇదిగయ్యా, వీరిని నువ్వు క్షమించని ఎడల జీవ గ్రంథంలోంచి నా పేరు తుడిచివేయమంటున్నాడు. ఎంత జాలండి, ఎంత జాలి చూపుతున్నాడు. దేవాది దేవుడే, మోషే నువ్వు వద్దు, పక్కతో నువ్వు, ఇలాంటి వారిని అనేకులు నేను ఇస్తాను అని అన్నా కానీ దైవజనుడు తన ప్రజల కొరకు కన్నీళ్లు విడుస్తున్నాడండి. కన్నీళ్లు విడుస్తున్నాడు, కడుపు కట్టుకున్నాడు. తిని తినక ఆ కొండపైన రోదన చేస్తూ కన్నీళ్లు విడుస్తూ, దేవా వారిని క్షమించు, నన్ను బట్టైన వారిని క్షమించు అని కన్నీళ్లు కారుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ ఉపవాస ప్రార్థన దేనికి ప్రతిష్ఠింపబడిందంటే, క్రీస్తులోకి వచ్చి ప్రభువును నమ్మి బాప్తిస్మ పొంది దేవుళ్ళు నడుస్తూనే క్రైస్తవులు అనబడిన వారు, నామకార్థ క్రైస్తవులు అనబడిన వారు అనేకులు క్రీస్తులో ఉంటూనే పాపంలో పొరలాడుతున్నారండి, పాపంలో తిరుగుతూ ఉన్నారండి. వారి నిమిత్తము ఈ ఉపవాస ప్రార్థన ప్రతిష్ఠింపబడింది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు కూడా చూడండి, మొన్న నేను గిరిజన ప్రాంతానికి సువార్తకి వెళ్ళానండి. నిన్న నైటే వెళితే అతడు ఇంత పెద్ద సిలువ వేశాడు, మెల్లో లోపల సిలువ వేశాడండి. పుల్లుగా రాగున్నాడు, నోటి నిండా కైని పెట్టుకున్నాడు. నవ్వులుతూ నాతో మాట్లాడుతున్నారు. పాస్టర్ గారు అంటున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు అతనికి అర్థం కాలే. తర్వాత అయ్యా, ఈ ప్రాంతానికి మేము సువార్త చేయడానికి వచ్చాము అని చెబితే ఆయన అన్నాడు, నేను కూడా క్రిస్టియన్నే, నేను కూడా దేవుని బిడ్డనే. దేవుని బిడ్డ అన్నాడు. మెల్లో జుత్తిన సిలువ ఉంది, కడుపులో జుత్తే మందు ఉంది, నోట్లో జుత్తే కైనుంది. ఎంత దౌర్భాగ్య స్థితి అండి. రక్షణ మార్గంలోకి వచ్చి దేవుని నమ్మి కూడా ఇలా లోకంలో తిరుగుతూ, ఇలా పాపంలో తిరుగుతుంటే దేవుడు ఎంత బాధపడతాడు, కన్నీళ్ళు విడుస్తాడు కదా. దేవుడు చూడలేదనుకుంటున్నారా? దేవుడు నిష్టం మన మీద ఒక కన్ను దృష్టి పెట్టి ఉంటాడు, మనం పరీక్షిస్తూనే ఉంటాడు. ఇలా జరిగిందండి. చాలామంది ఎలా ఉన్నారంటే, మేము బాప్టిజం పొందామండి, మేము పెళ్లికి బాప్టిజం తీసుకున్నాం, మేము ఇదిగో పెద్ద పాస్టర్ అయితే బాప్టిజం తీసుకున్నాం, అయితే క్రియలు మారుండవు, విశ్వాసం ప్రభునందు ఉండదు. కొంతమంది ఎలా ఉన్నారంటే అండి, క్రైస్తవులు అనబడిన వారే బండి మీద నీ రాకపోకల్లో యెహోవా నీకు తోడై ఉండును అని రాసి ఉంటారా? ఈ బండి ఆదివారం పూట కరెక్ట్గా చర్చి కడపడుతుందండి. కరెక్ట్గా శనివారం చూడండి, ఈ బండి మందు కొట్టు కడపడుతుంది. ఎందుకు మందు కొట్టు కడపడుతుందంటే, ఆదివారం భక్తుడు, శనివారం సాతాను భక్తుడు. దేవుని బిడ్డలారా, రాకపోకల్లో యెహోవా తోడు ఉండాలంట. మళ్ళీ అంటే ఈయన సారాయి దాగి ఫుల్లుగా ఎక్కువైపోయి ఆ బురదలో పడిపోతే ఈయనకు దేవుడు తోడైండి ఇంటికి తీసుకొచ్చి వదిలిపెట్టాలా? అందుకా దేవుడు నిన్ను రక్షించింది, అందుకా దేవుడు నిన్ను విడిపించింది, అందుకా దేవుడితో మాట్లాడింది, అందుకా దేవుడు నిన్ను విమోచించింది. దేవుని బిడ్డలారా, దేవునికి బాధ కలగదా? లోకములో ఉన్న తండ్రిని తీసుకున్నామండి. తండ్రి కుమారుడు తాగుతూ పాపంలో తిరుగుతూ ఉంటే చెప్పి
లాస్ట్కి వినకపోతే అతన్ని వదిలేస్తాడు కదా, కన్నీళ్లు విడుస్తాడు కదా, ఏడుస్తాడు కదా, నా కుమారుడు ఇలా అయిపోయినాడే, నా కుమారుడు ఇలా అయిపోయాడే, ఇతను లోకంలో తిరుగుతూ ఉన్నాడే అనే ఆలోచన ఉంటుంది కదా. లోకములున్న తండ్రికే ఇంత కన్నీళ్లు కారుస్తే నిన్ను నన్ను సృజించిన నజరేయుడైన యేసుకు ఎందుకు బాధ ఉండదు? బాధ ఉంటుందండి. దేవుని మనసును బాధ పెడుతున్నారు, దేవుని మనసును దుఃఖ పెడుతున్నారు, దేవుని మనసును గాయపరుస్తున్నారండి చాలామంది. అలా చేయటం చాలా తప్పండి. 6 నిమిత్తమే ఈ ఉపవాస ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీకు తెలుసా, ఆ మోషే, చాలా మంది అంటారు మోషేకి కోపం ఎక్కువ, అందుకే దేవుడిచ్చిన పలకలను తీసుకొని నేలకేసి కొట్టాడు అని అనుకుంటారు. కాదండి, మోషేకు లోపల వేదన, లోపల బాధ, అందుకే ఆ పలకలు తీసుకొని నేలకేసి కొట్టాడు. ఈ పలకలకు అర్థం చెప్తానండి మీకు. ఎందుకు ఆ పలకలు నేలకేసి కొట్టినప్పుడు ఆ ముక్కలు ముక్కలుగా పలకలు అయిపోయినాయి తెలుసా? ఈ ఇజ్రాయెల్ ప్రజలు చేసిన వారి యొక్క కార్యాలను బట్టి ఆ పలకలు ఏ విధంగా ముక్కలు ముక్కలు అయిపోయినాయో దేవుని మనసు కూడా అలా ముక్కలు చేసేశారు వీళ్ళు అని అర్థం. దేవుని మనసును ముక్కలు చేశారండి. ఈ పలకలు ముక్కలు అయిపోయినట్లుగా దేవుని మనసు కూడా ముక్కలైపోయింది. దానికి అర్థం అది. మీరు చేస్తున్న చేష్టలను బట్టి దేవుని మనసు ఈ విధంగా ముక్కలైపోయి కన్నీళ్లు విడుస్తున్నాడని మోషే గారి ఆవేదన అండి. కొంతమంది అంటారు మోషే కోపం తగ్గట్టు కొండెక్కారంటారు. కాదండి. ప్రజలను సర్వసత్యంలోకి మళ్ళీ నడుపుటకు ఆయన ఉపవాస ప్రార్థన ప్రతిష్ఠించాడు. దేవునితో నడుచుటకు ఉపవాస ప్రార్థనను ప్రతిష్ఠించాడు. ఏమండి, 80 దినములు దేవుని సన్నిధిలో తన శరీరాన్ని నలుపుకున్నాడండి. ప్రజల కొరకే, పిలిచిన పిలుపు కొరకే. ఈరోజు దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని బాధ పెడుతున్నావా, దైవజనులను బాధ పెడుతున్నావా? చాలా జాగ్రత్త. దేవుని ఉగ్రత రాకముందే నువ్వు తెలుసుకో. ఎందుకంటే రోషం కలిగి తన సేవ చేస్తున్నారు, అభిషేకం కలిగి తన సేవ చేస్తున్నారు, ఆత్మతో నింపబడి సేవ చేస్తున్నారు. ఒక మాట అండి, దైవజనులను ఒక్క మాటగాన మనం అన్నమంటే ఆ శాపాన్ని కొని తెచ్చుకుంటాం. ఇది వాస్తవం అండి. దావీదు సౌలు కాలరు కొంచెం కోసినందుకే తన మనసులో ఎంతగానో వేదన పడుతున్నాడు. ఎందుకంటే అభిషేకించబడిన దైవజనుణ్ణి నేను అనవసరంగా ఇలా చేశా కదా అని మనసులో పశ్చాత్తాపడుతున్నాడు. ఈరోజు దైవజనంగమా, నువ్వు అభిషేకించబడిన దైవజనుణ్ణి, అపోస్తులు అభిషేకించబడిన దైవజనుల ఎడల నువ్వు కార్యము చెడ్డగా ఆలోచించి, చెడ్డగా మాట్లాడి, చెడ్డగా నువ్వు ప్రవర్తించే ఎడల దేవుని ఉగ్రత నుంచి నువ్వు తప్పించుకోలేవు. దేవుడు ఉగ్రత నుంచి తప్పించుకోలేవు. అభిషేకించబడిన దైవజనులండి, పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారండి. సమస్తాన్ని సమర్పించుకొని దేవుని కొరకు నిలబడి, దేవుని కొరకు సమర్పించి, తన జీవితాలను బలియాగముగా బలిపీఠం మీద పెట్టబడి, కాల్చబడి, అగ్ని చేత కాల్చబడి, అన్ని సమస్తాన్ని దేవునికి అర్పించి దేవుని కొరకు నిలబడిన అభిషక్తుల మీద నువ్వు జాగ్రత్తగా నిలబడాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ ఉపవాస ప్రార్థన దేనికంటే, బాప్తిస్మా పొంది లోకానుసారంగా తిరుగుతూ ఉన్న వారి కొరకు ఈ ఉపవాస ప్రార్థన అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగేనండి, 3వ తెలుసుకుందాం. మరి యోబు గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనమండి. యోనా గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. ఈ యోనా మంచి ప్రవక్త అండి. దేవుని సన్నిధిలో ప్రార్థిస్తుంటే దేవుడు మాట్లాడుతున్నాడు, యోనా నువ్వు నా పని కొరకు నువ్వు ఎన్నుకోబడాలి, నా పని కొరకు నువ్వు నిలవాలి అని దేవుడు మాట్లాడుతున్నప్పుడు యోనా ఏంటండి, ఏం తెల్లు లెక్క తల ఊపుతున్నాడు ఇట్లా. ఓకేనయ్యా, కానీ లోపల ఏముందో తెలుసా? తప్పించుకుని వెళ్ళిపోవాలనుంది. పైకి ఎట్లా ఉన్నాడు అనుకుంటా తల ఊపుతున్నాడు. ఓకే, ఈరోజు కూడా చాలామంది అంతేగా, దేవుడు చెప్పినప్పుడు సరే సార్ అంటారు, సరేనయ్యా అంటారు, లోపల ఇంకొక మనసు కలిగి ఉంటారు. అయితే దేవుని బిడ్డలారా, సరే దేవుడు మాట్లాడారు నినివేకి వెళ్ళమని. యోనా ప్రయాణం అయ్యాడండి. ఎక్కడ ప్రయాణమైన అనుకుంటున్నారు? నినివేకి వెళ్ళాల్సిన వ్యక్తి ఇప్పుడు ఎక్కడ పోయాడో తెలుసా? తర్షీషుకి ప్రయాణం అయిపోతున్నాడు. దేవుని కనుదృష్టి నుంచి నేను తప్పించుకోగలనని పారిపోతున్నాడండి. పారిపోతూ ఉంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? ఓడ ఎక్కాడు, ఓడ కదిలింది, సముద్రం మీద నడుస్తుంది. దేవుడు అలలను రేపాడు, తుఫానులను రేపాడు. అప్పుడు
ఆ యొక్క ఓడ కొట్టబడుతుందండి. ఇట్లా ఇట్లా కొట్టబడుతూ అక్కడున్న అనేక మంది తమ యొక్క ఆ దైవములకు వాళ్ళు కూడా ప్రార్థిస్తూ ఉన్నారు. ఈ యోన ఏం చేస్తున్నారు తెలుసా? కిందికి పోయి ప్రశాంతంగా నిద్రపోతున్నారు, గురకబెట్టి గాఢ నిద్ర. ఈయన గాఢ నిద్రపోతున్నాడండి, భయమే లేదు. దేవుడంటే భయమే లేదు ఈ దైవజనుడికి. గాఢ నిద్రపోతున్నాడు. అయితే వాళ్ళు తర్వాత చీటీలు వేస్తే ఆ చీటి యోనా మీనికి వచ్చింది. యోనా ఎక్కడున్నాడని చూస్తే కింద పనుకొని ఉన్నాడు, నిద్రపోతూ ఉన్నాడు. ఈరోజు చాలా మంది దైవజనులను అన్ని జనులు లేపాల్సిన పరిస్థితి వచ్చిందండి. నిద్రపోతున్నారు, దేవుని సేవ చేయకుండా, దేవుల్లో నడిపించబడకుండా, దేవుని పిలుపులో నిలబడకుండా, నశించిపోతున్న ఆత్మల కొరకు దేవుడు ఎన్నుకుంటుంటే, వెళ్ళి ప్రకటించమని చెబుతుంటే, వారు విడిపించమని చెబుతుంటే వీళ్ళు పనుకొని నిద్రపోతూ ఉన్నారు, దేవుని దర్శనాన్ని నిర్లక్ష్యం చేసి. అయితే లేపంగానే యోనా మాట్లాడుతున్నాడు. నువ్వు ఎవరు అని అడగంగానే నేను ఈ సృష్టికర్త అయిన దేవుని యొక్క బిడ్డనని చెప్పాడు. మంచిగా చెప్పాడండి. నేను దేవుని భయం కలిగిన వాడంట. యాడ భయం ఉంది ఇతనికి? భయం ఉన్నోడైతే యాడికి పోవాలా? తర్షీసుకు పోవాలా? భక్తి కలిగిన అంటున్నాడు, కానీ ఆడిపోతున్నాడు. నినివేకి పోవాల్సిన తర్షీసుకు పోతున్నాడండి. దేవుడు నా మనకి మహిమ కలుగును గాక. అయితే దేవుడు ఆయన చేపకు ఆజ్ఞాపించాడు, తుఫానుకు ఆజ్ఞాపించాడు, అలలకు ఆజ్ఞాపించాడు. ఆ తర్వాత యోనా చెబుతున్నాడు, మీరు నన్ను పట్టుకొని సముద్రంలో పడేయమంటున్నారు. అక్కడ ఉన్నవారు భయపడుతున్నారు. ఎందుకంటే సృష్టికర్తనే యెహోవా దేవుని బిడ్డ కదా, అతని మీనికి తీర్పు వస్తాయని, దేవుడు వాళ్ళని ఏదైనా చేస్తారని భయంతో కలిగి ఉన్నారు వాళ్ళు కూడా. అయితే యోనాని ఎత్తి సముద్రంలో వేశారండి. వేసిన తర్వాత ఒక చేప వచ్చి మింగిన తర్వాత యోనా లోపలికి పోయినాక ఇప్పుడు ఏడుస్తున్నాడు యోనంగా. అయ్యో దేవా, నేను గర్భంలో పడిపోయినాను, నన్ను కాపాడవా, నన్ను ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకోవా అని శాప యొక్క కడుపులో ఇతడు ప్రార్థన చేస్తున్నట్లుగా మనకి గ్రంథంలో కనపడుతూ ఉంటుంది. ఒక ఉదాహరణ చెప్పినండి. యోనా ఉపవాసం లేడు, యోనాకు ఉపవాసం పెట్టాడు దేవుడు. హల్లెలూయా. యోనా ఉపవాసం ఉన్నాడు, చేప కూడా ఉపవాసమే ఉంది. ఎందుకంటే ఒక జీవండి, ఒక మక్షము దేవుని మాటిని దేవుని కొరకు లోబడుతుంది, కానీ మనిషి లోబడకుండా ఉన్నాడు. అయితే ఎట్లో కట్లా తన ప్రార్థన ఆలకించబడి అతడు చేప కడుపులో ప్రార్థించిన ప్రార్థన ఆలకించబడి ఈ చేపకు దేవుడు ఆజ్ఞాపిస్తే కరెక్ట్గా తీసుకెళ్ళి నినివే పట్టణం మీద కక్కిందండి ఆ ఒడ్డున. ఏమని అనుకుంటున్నాడు, ఓ నినివే పట్టణం కానీ నెమ్మలి కక్కిందా వచ్చి అని అనుకుంటున్నాడు. ఇప్పుడు అదేదో ముందే చేసి ఉంటే ఈ బాధలు ఉండవు కదా, దేవుని మాట ఉంటే ఈ బాధలు ఉండవు కదా. సరే వచ్చాడా, వచ్చిన వ్యక్తి దేవుడు మళ్ళీ రెండోసారి ప్రత్యక్షమైంది దేవుని వాక్కు యోనాకు. ఏమని తెలుసా? ఇప్పుడన్న వెళ్ళు, అన్యజనులు నశించిపోతున్నారు అని చెప్పగానే మాట విని వెళ్ళాడండి. వెళ్ళి ఉగ్రత రాబోతుంది అని చెప్పి మాట్లాడుతూ తన సువార్తను నినివే పట్టణంలో ప్రకటించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రకటించిన ఇతని మాటలు విన్నవారు హృదయాలు గుచ్చబడి పశ్చాత్తాపంలోకి వచ్చి ఆ రాజు సహితము తన వస్త్రాలను విడిచి గోనిపట్ట కట్టుకొని బూడిద చల్లుకొని ఆ యొక్క నినివే పట్టణంలో ప్రజలందరూ కూడా చిన్న పిల్లలతో పెద్దలతో సహా అందరూ ఉపవాసం ఉన్నారు. హల్లెలూయా. అందరూ ఉపవాసం ఉండి ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, అంగోటి తెలుసా మీకు? మనుషులు ఉపవాసం ఉంటాం కాదు, అక్కడ ఉన్న జంతువులకు కూడా ఉపవాసం పెట్టారు వాళ్ళు. ఆ ఉపవాస ప్రార్థన చేస్తూ కన్నీళ్లు కారుస్తూ కన్నీళ్లు విడుస్తూ ఆకాశం ఉన్న దేవునికి మొరపెడుతూ ఉన్నారు. ఈ ఉగ్రతని మమ్మల్ని తప్పించయ్యా, మా దోషములు మా పాపములు పరిహరించు అని జాలిపడుతూ కన్నీళ్లు విడుస్తున్నారండి. కన్నీళ్లు విడుస్తుంటే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఆ యొక్క పట్టణంలో ఉన్న వారందరినీ కూడా దేవుడు కనికరించి వారిని విడిపించి ఆ శాపాన్ని రాకుండా కొట్టివేశాడండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉపవాస ప్రార్థన ఏంటో తెలుసా? ఈ ఉపవాస ప్రార్థన కఠిన పాపములో ఉన్న
విగ్రహారాధనలో ఉన్న మార్చగలిగిన ఉపవాస ప్రార్థన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వీళ్ళు ప్రతిష్ఠించుకున్న ఉపవాస ప్రార్థన కఠినమైనది. నీళ్ళు కూడా తాగలేదండి, జంతువులకు కూడా తాపలేదు. ఎందుకు అలాగా ఉన్నారు? అయితే ఈ యోనా సంతోషపడాలి కదండి. ఆ గట్టుకెళ్ళి ఈ గ్రామానికి ఏం జరిగిద్దో చూద్దాం, ఈ పట్టణానికి, ఆ మహాపట్టణానికి ఎదురు చూస్తూ ఉన్నారు. ఉగ్రత తప్పించబడిన తర్వాత యోనా చాలా బాధపడుతున్నాడు. ఎందుకు ఈ ఉగ్రత ఈ ప్రజల మీద తెప్పిస్తానని చెప్పావు కదా, ఎందుకు రాలేదని దేవుడి మీద బాధపడుతున్నారండి. అప్పుడు దేవుడు ఒక సొర చెట్టును మొలిపించి ఒక్కరోజే పెరిగి నీడనిచ్చిందండి ఎండలో. యోనా అనుకుంటున్నాడు, ఇంత మంచి నీడ వచ్చింది, ఏసీలో ఉన్నట్టునండి యోనాకి, ఎంత నీడ వచ్చింది మంచిగా అని చెప్పి యోనా గారు సంతోషపడుతుండగా మొదటి రోజే ఒక పురుగును పంపించాడు దేవుడు. పంపించి అది పురుగు దాన్ని తొలవటం జరిగింది, కట్ చేయటం జరిగింది. ఆ యొక్క చెట్టు ఎండిపోయిందండి. ఎండిపోయిన తర్వాత ఇప్పుడు ఈ యొక్క ఎండ యోనాకు తగులుతూ ఉండగానే ఈ యోనా ఏమంటున్నాడు తెలుసా? నేను బ్రతుకుట కంటే సచ్చుట మేలు అంటున్నాడండి. నేను అంటాను, ఈ రోజుల్లో దేవుని చేత మేలు అనుభవించినప్పుడేమో దేవానికి స్తోత్రం అంటివి, అద్భుతాలు జరిగినప్పుడు అయ్యా నువ్వు గొప్పోడు వంటివి, కార్యాలు జరిగినప్పుడు అయ్యా నువ్వు ఎంత సమర్థుడు వంటివి, దేవుడు నీకు ఇల్లు ఇచ్చినప్పుడు, దేవుడు నీకు గర్భఫలం ఇచ్చినప్పుడు, దేవుడు నిన్ను ఆశీర్వదించినప్పుడు, దేవుడు నిన్ను సమృద్ధిలో నడిపించినప్పుడు, దేవుడు నిన్ను సమస్తాన్ని దీవించినప్పుడు దేవానికి స్తోత్రం అంటివి. ఇవి ఒక చిన్న కష్టం రాగా ఇప్పుడు నేను సత్యమేలు అంటున్నాడు. ఈరోజు కూడా అంతే కదండి. అన్నీ ఉన్నప్పుడేమో ప్రభువా నీ ఎంత గొప్పోడు లేడంటాం. అన్నీ పోయిన తర్వాత నాకే ఎందుకు ఇలా జరిగింది, అసలు దేవుడు ఉన్నాడా, నిజంగా ఈ భూమి దేవుడు ఉన్నాడా, సత్య బాగుండు, జీవితాన్ని ముగించుకుంటే బాగుండు అని ఆలోచన చేసే వాళ్ళు ఉంటారు. నేను అంటానండి, మేలు అనుభవించుట కీడు అనుభవించుట ఇది మనకు తగదు అన్నట్టు కాదు, మనకి తగును. నేను అంటాను హల్లెలూయా. మేలు కీడు ఏమండి మన మేలుకే. దేవుడు ఏది చేసినా మన మేలుకే. కష్టాల్లో నడిపినాడా అది మన మేలుకే. కన్నీళ్ళ మధ్య నడిపినాడా అది మన మేలుకే. ఒంటరి వాళ్ళం అయిపోయినమా అది మన మేలుకే. దేవుడు విడిచిపెట్టినట్టు నీకు కనపడుతుందా? ఆయన నిన్ను విడిచిపెట్టలేదు, ఆయన నీ చేయి పట్టుకొని నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే అక్కడున్న వారు ఏంటండి రక్షింపబడ్డారు. హల్లెలూయా. అయితే యోనా చరిత్ర మళ్ళీ పక్కన ఎక్కడ కూడా రాయపడ్డట్టు మనకు కనపడలేదు. హల్లెలూయా. ఈ ఉపవాస ప్రార్థన దేనికి ప్రతిష్ఠింపబడిందంటే అక్కడున్న అన్ని జనులను సహితము మార్చగలిగిన ఉపవాస ప్రార్థన. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగేనండి మరి 4వది చూసుకుందాం. 4వది వచ్చేసి ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనమండి. ఇక్కడ ఉపవాస ప్రార్థన ఎలా అంటే 3 దినములు యూదులందరూ కూడా ఎస్తేరు చెప్తూ ఉంది, నా కొరకు 3 దినములు మీరు ఉపవాసం చేయండి, నేను రాజు దగ్గరికి వెళ్తాను, రాజు దగ్గరికి వెళ్ళి ఏమండి ఆ యొక్క పత్రాలను చించివేయటకు ప్రయత్నిస్తాను అని చెప్పినది. అంటే దీనికంటే ముందు జరిగింది ఏంటంటే ఆమాను అనే ఒక వ్యక్తి యూదులపైన ఒక కుట్ర చేశాడండి. చేసి ఒక తాకీదును అంటే ఒకటి పొందుకొని రాజు దగ్గర నుంచి తీసుకొని ఏమండి ముద్ర వేయబడి యూదులనబడిన వారందరినీ ఎవరిని కూడా ఈ భూమి మీద ఉంచకూడదు. ఈ యూదా గోత్రం అనబడిన ప్రతి వారి స్త్రీలు కానీ పురుషులు కానీ పిల్లలు కానీ ఎవరు కూడా ఈ భూమి మీద ఎవరు ఉండకూడదు, అందరినీ సర్వనాశనం చేయాలని ఈ ఆమాను ఒక కంకణం కట్టుకున్నాడండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అయితే ఎందుకు ఇలా జరిగిందంటే ముద్దుకే అతను వచ్చినప్పుడు నమస్కరించలేదని. బైబిల్ గ్రంథంలో ఏముందండి, మన దేవునికి తప్ప ఎవరికి నమస్కారం చేయరాదని ఉంది. అది పాటించాడు ఈ ముద్దుకే. అయితే అలా కుట్ర చేస్తున్న ఆమోను ముద్దుకే కొరకు ఒక ఉరికొయ్యని సిద్ధపాటు చేశాడండి. సిద్ధపాటు చేసి దాని మీద ఉరేసి చంపాలని పొందుకొని ఎంతో ఆనందంతో సంతోషంతో ఉర్రూతలూగిపోతున్నాడు ఈ యొక్క ఆమాన్. అయితే ఈ ముద్దుకే వెళ్ళి ఎస్తేరుకి చెప్పింది. ఎస్తేరు అన్నది రాజు దగ్గరికి నేను పోక కొన్ని దినాలు అయిపోతూ ఉంది, అతని దగ్గరికి వెళ్ళాలంటే రాజదండనం ఇలా చాపితే బ్రతుకుతారు, లేదంటే చచ్చిపోతారు, అది ఆడున్న ఆజ్ఞ. అయితే సరే ఆమె మాట్లాడుతుండగా ముద్దుకే అంటున్నాడు, ఇదిగో నీ వల్ల కాకపోతే మా దేవుడు ఏదో ఒక దిక్కు నుంచి సహాయం తేగలడు
అని చెప్పగానే ఈమె గుండెలు పగిలిపోయినాయి. అప్పుడు అంటున్నాడు, నువ్వు కూడా ఒక యూదురాలివే, నువ్వు రాజు కోటలో ఉన్న బ్రతికిపోతావేమో అనుకుంటున్నావేమో, నువ్వు కూడా చచ్చిపోతావు అని చెప్తూ ఉన్నాడు. అయితే ఆమె నా కొరకు ప్రార్థన చేయండి అని రాజు దగ్గర పోవటం జరిగిందండి. ఆ ఉపవాసము యూదులందరూ కూడా ఉపవాసం ప్రతిష్ఠించుకొని ఉపవాసం చేస్తూ ఉన్నారు. చేస్తూ ఉండగా రాజు దగ్గరికి పోవటం జరిగింది. రాజు దగ్గర ఏమండి ఈ యొక్క శాసనం కలిగిన అది ఒకటి ఏమండి దాన్ని రద్దు చేయటం జరిగింది. దేవుడు అధికారుల శాసనాన్ని కూడా రద్దు చేయవాడండి. చించబట్టం జరిగింది. ఏంటండి ఈ ఆమాను ఎవరికైతే ఉరికొయ్యను సిద్ధపాటు చేశాడో వారి మీద ఏంటండి ఆ ఉరికొయ్య మీద ఆమానే ఊరేయబడ్డాడు. హల్లెలూయా. యూదులు తప్పించబడ్డారు. హల్లెలూయా. నేను అంటాను దేవుని బిడ్డలారా, యూదులు తన గోత్రపు వారిని రక్షించుకొనుటకు తన వారందరూ ఏమండి దేవుని బిడ్డలందరూ వారు ఉపవాసం ఉండి తన వారిని రక్షించుకున్నారండి. హల్లెలూయా. మీకు తెలుసా, ఈ యూదా గోత్రం నుంచి వచ్చిన వాడే దానియేలు. అదే ఇక్కడ గనుక ఆమాను యొక్క కుట్ర గాని నెరవేర్చబడి ఉంటే, యూదులందరూ చనిపోయి ఉంటే ఈ దానియేలు చరిత్రను మనము చూసేవాళ్ళం కాదు. వారు చేసిన ప్రార్థన దానియేలును లేపింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సింహపు గుండెలను సహితము అల్లాడించిన వాడే ఈ దానియేలు. యూదా గోత్రం నుంచి వచ్చాడండి. ఆ సింహపు గుర్రములో ప్రార్థన చేసిన వాడే దానియేలు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, నేను అంటాను, ఈ రోజు రక్షింపబడిన నీవు నీ కుటుంబంలో నీ భర్తను మార్చుకున్నావా? రక్షింపబడిన నీవు నీ యొక్క భార్యను మార్చుకున్నావా? రక్షింపబడిన నీవు నీ పిల్లలను మార్చుకున్నావా? రక్షింపబడిన నీవు నీ బంధువులను మార్చుకున్నావా? రక్షింపబడిన నీవు నీ కుటుంబాన్ని మార్చుకున్నావా? రక్షింపబడిన నీవు నీ యొక్క గోత్రపు వాళ్ళు ఏమండి నీ బంధువులు నీ రక్త సంబంధులు వారిని నువ్వు మార్చుకున్నావా? నీ ఉపవాసము చేత నువ్వు దేని కొరకు ఉపవాసం ఉంటున్నావు? ఆశీర్వాదం కొరకునా? దీవించబడాలనా? ఇది ఆల్రెడీ నా ప్రభు నీ పక్షాన చెయ్యగలడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఉపవాస ప్రార్థన దేనికంటే ప్రతిష్ఠింపబడింది తన వారిని రక్షించుకొనుటకు. నువ్వు రక్షింపబడ్డావు, బాగానే ఉంది. నీ కళ్ళ ఎదుట నీ బంధువులు నశించిపోతున్నారుగా. విగ్రహారాధనలోను తాగుల్లోను చుట్టా బీడి కైని సపారి లోకం పాపం వ్యసనం రోగం వీటిల్లో నశించిపోతున్నారుగా. అంటే నువ్వు రక్షింపబడి నీ కుటుంబం వరకు బాగుంటే నీకు సంతోషమా? అందుకా ప్రభు నిన్ను రక్షించింది, అందుకా ప్రభు నిన్ను విడిపించింది కాదు కదా. ప్రభు నిన్ను రక్షించింది ఎందుకంటే నీ వారి సైతము నువ్వు మార్చుకోటకే. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నువ్వు రక్షింపబడిన తర్వాత నీ ఉపవాస ప్రార్థన చేత ఎంతమంది నువ్వు మార్చావు? మార్చలేకున్నావు కదా. నీలో ఒక పట్టుందా? నీలో ఒక త్యాగం ఉందా? నా వారు నశించిపోతున్నారే. చూడండి, ఆమాను కుట్రను ఈ ఉపవాస ప్రార్థన భంగం చేసేసింది. యూదులు చేసిన ఈ ఉపవాస ప్రార్థన తన వారిని రక్షించిందండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజు కూడా నువ్వు ఉపవాస ప్రార్థన చేయండి. ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించండి. దేవుని దగ్గర కన్నీళ్లు కార్చండి, విజ్ఞాపన చేయండి, హృదయాన్ని పగలగొట్టుకోండి. దేవుని సన్నిధిలో చేతులెత్తి నువ్వు ప్రార్థన చేసిన ఎడల నీ కుటుంబం మార్చే శక్తి కలిగిన దేవుడే యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. ఇంతమంది నశించిపోతున్నారండి, చూస్తూ ఊరుకునే ఉంటావా? వాళ్ళు ఎట్లా పోతే నాకేందనుకుంటావా? కాదు కదా. దేవుని బిడ్డలారా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉపవాస ప్రార్థన దేనికంటే తన యొక్క గోత్రపు వారిని యూదులను రక్షించుకునే ఉపవాస ప్రార్థన. హల్లెలూయా. హల్లెలూయా. అలాగండి ఇంకొక ఉపవాస ప్రార్థన చూసుకుందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. లూకా సువార్త 2వ అధ్యాయం 37వ వచనమండి. ఇక్కడ అన్న ఒక స్త్రీ ఉంది. ఆమె ఒక ప్రవక్తని, తన భర్తను పోగొట్టుకుంది. ఏమండి, తరుసుగా ఉపవాస ప్రార్థన, విసుకక ఉపవాస ప్రార్థన అని ఆడ రాయబడిందండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈమె ఎక్కడుందో తెలుసా?
దేవుని మందిరం అనే యెరూషలేములో ఉంది. హల్లెలూయా. యెరూషలేములో ఉంటూ ఎలా ప్రార్థన చేస్తుందో తెలుసా? విడువక విసుకక ఉపవాస ప్రార్థన. ఈమె బ్రతుకు దినములంతా కూడా ఉపవాస ప్రార్థనలను గడుపుతూ ఉంది. శరీరాన్ని నలగదంచుకుంటూ ఉంది. దేవుని కొరకు నిలబడిందండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మందిరంలో ఉండి ఉపవాస ప్రార్థన చేస్తుంది. మందిరంలో ఉన్న బిడ్డల కొరకు ఉపవాస ప్రార్థన చేస్తూ ఉంది. ఏంటండి? తప్పిపోయిన వారి కొరకు ఉపవాస ప్రార్థన చేస్తుంది. తన భవిష్యత్తు కొరకు కూడా ఉపవాస ప్రార్థన ఇసుకగా చేస్తుందండి. హల్లెలూయా. ఈ రోజులో ఉపవాస ప్రార్థన చేయమంటే ఏంటండి ఎలా చేస్తారో తెలుసా? కరెక్ట్ 3ంటికి ఉపవాసం ఉంటారా? 3 నుంచి ఏంటండి తెల్లారి 10 గంటల దాకా ఉపవాసం పెట్టుకుని ఉంటారా? పెట్టుకున్న వీళ్ళు ఆ సమయాన్ని దేవునికి ఇవ్వాలి కదండి. ఆ సమయం దేవుళ్ళో గడపాలి కదండి. కానీ దేవుళ్ళో గడపరు. వీళ్ళు ఎలా ఉంటారంటే ఫస్ట్ ప్రార్థనలో పోతారా, స్తోత్రం స్తోత్రం అయ్యా అయ్యా అంటారు, నిద్రపోతారండి. చాలామంది ఉపవాస ప్రార్థన చేస్తూనే బలిపీఠం పట్టుకొని నిద్రపోయేటోళ్ళు ఉన్నారు. ఉపవాస ప్రార్థన చేస్తుంటే ఏంటండి నిద్రపోతూ ఉంటారు. ఏమో ఉపవాస ప్రార్థన చేద్దాం అనుకుంటూనే మళ్ళీ తింటారు. ఉపవాస ప్రార్థన చేయలేరండి. ఉపవాస ప్రార్థనని ప్రతిష్ఠించుకోలేరు. హల్లెలూయా హల్లెలూయా. అయితే నేను అనేది ఏంటంటే దేవుని బిడ్డలారా, నువ్వు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు ఎట్లుండాలి? నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేర్చబడాలి. హల్లెలూయా హల్లెలూయా. నిజం దేవుని బిడ్డలారా, అలా ఉపవాస ప్రార్థన చేయాలి. ఏమండి ఉపవాసం ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలా? నీ నోటిని కాపాడుకోవాలా, నీ తలంపులను కాపాడుకోవాలా, నీ కళ్ళను కాపాడుకోవాలా, నీ నాలుకను కాపాడుకోవాలా. ఎంతో జాగ్రత్తగా దేవునికి ఇష్టమైంది ప్రీతికరమైన ఉపవాస ప్రార్థన నువ్వు చేయాలి. ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు నీ తలను నువ్వు అంటుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. చూడండి దేవుని ఈ ప్రార్థన ఉపవాస ప్రార్థన ఏంటంటే విసుకక ఏమండి విడువక చేసే ఉపవాస ప్రార్థన. హల్లెలూయా. అలాగండి ఇంకోటి చూద్దాం. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 2వ వచనం. ఇక్కడ వీళ్ళు చేస్తున్న ఉపవాస ప్రార్థన దేనికంటే ఆయన ప్రభు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడండి. వచ్చి ఆయన సువార్తను ప్రకటించి ఏంటండి అనేకులను స్వస్థపరిచి అనేక అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు చేసి ఆయన చేయాల్సిన ఏంటంటే తన కార్యక్రమాలన్నీ చేసి తన శిశువులను ఏర్పరచుకొని ఒక మాట అంటాడండి, పెళ్లి కుమారుడు వారితో పాటు ఉన్నంత నాళ్ళు ఉపవాసం ఉండాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే ఉపవాసం ఉంటారండి, సమృద్ధిగా చేసి పెట్టి తింటారు. హల్లెలూయా. అయితే ఆయన ఒక మాట చెప్పాడు, ఇదిగో తండ్రి వాగ్దానము చేయబడిన ఆత్మ కొరకు మీరు ఏచి ఉండండి అని అపోస్తల కార్యం 1లో మనకు కనపడుతూ ఉంటుంది. యెరూషలేములో ఏంటంటే ఆయన ఆరోహణమై వెళ్ళిపోతూ ఇదిగో యెరూషలేముని విడవక యెరూషలేములోనే ఉండి ఉపవాస ప్రార్థనలు గడుపుతూ ఏంటండి ఆ యొక్క తండ్రి చేయబడిన వాగ్దానం అనే పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుడి అని చెప్పిపోయాడండి. దేవుని నామమున మహిమ కలుగును గాక. వాళ్ళు బస చేస్తున్న ఆ యొక్క ప్రార్థనా గదే ఈ ఉపవాస ఏంటండి మరి అపోస్తుల కార్యంలో రాయబడిన ఆ గది. హల్లెలూయా. వీళ్ళు స్త్రీలతోనూ 12 మంది శిశువులతోనూ అందరూ ఏమండి 120 పైసలకు అక్కడికి వెళ్ళి ఉపవాస ప్రార్థన చేయటం మొదలుపెట్టారండి. దేని కొరకు ఉపవాసం చేస్తున్నారు? ప్రభువా నన్ను ఆశీర్వదించు అనే. దేని కొరకు ఉపవాసం చేస్తున్నారు? ప్రభువా నన్ను దీవించు అనే. దేని కొరకు ఉపవాసం చేస్తున్నారు? ప్రభువా నా ఆస్తిని 2 డాబాలు పెద్దవి చేయమనే. కాదండి, ప్రభువా నా రోగాన్ని పోగొట్టు అనే. ఇవన్నీ దేవునికి ఏమండి అసలు అడిగి అడగక ముందు తీసేయగలడండి, ఆయన శక్తి కలిగిన వాడు. హల్లెలూయా. అయితే వీళ్ళు చేసే ఉపవాస ప్రార్థన ఏంటో తెలుసా? వీళ్ళు చేసే ఉపవాస ప్రార్థన పరిశుద్ధాత్ముని పొందుకొనుటకు. హల్లెలూయా. వీళ్ళు ఉపవాస ప్రార్థన చేస్తూ కన్నీళ్లు విడుస్తూ రోదన చేస్తూ దేవుని స్తుతిస్తూ 10 దినములు గడుపుతూ అని ఏమండి ఫస్ట్ రోజు 2వ రోజు 3వ రోజు వీళ్ళు గడుపుతూ దేవుని సన్నిధిలో ఉన్నారండి. ఉన్నప్పుడు వాగ్దానము చేయబడిన ఆత్మను పంపుటకు దేవుడు ఏమండి ఆ సమయం ఆసన్నమైంది. అప్పుడు అక్కడ రాయబడిన మాటలు మరి అపోస్తుల కార్యం 2:2లో రాయబడిన మాటలు, వాళ్ళ అపోస్తులు అండి ఆ మేడగదిలో ఉన్నప్పుడు ఇదిగో ఆకాశము తెరవబడి ఒక బలమైన గాలి వారి మీదకి వచ్చి అగ్ని కణముల వంటి అగ్ని జ్వాలలు వారి మీద రాలినట్లుగా కనపడి
వారి మీద కనపడిన తర్వాత వారి మీద అగ్ని జ్వాలలు దిగినప్పుడు వారు వాక్కు శక్తి అనుకరించిన కొలది అన్య భాషలు మాట్లాడ సాగిరి అని రాయబడింది. హల్లెలూయా. ఆ ఆత్మను పొందుకున్నారండి ఉపవాస ప్రార్థనలో. ఆ ఆత్మ ఎలాంటిదో తెలుసా? బలమైన ఆత్మ, ఆ పరిశుద్ధాత్మ, నడిపించే ఆత్మ, ధైర్యం ఇచ్చే ఆత్మ, బలపరిచే ఆత్మ, స్థిరపరిచే ఆత్మ, దేవుళ్ళు అంటుకట్టే ఆత్మ, బోధించే ఆత్మ, జ్ఞాపకం చేసే ఆత్మ, దేవునితో సాహసంలో ఉండే ఆత్మ, ప్రార్థించే ఆత్మను పొందుకుటకు ఆ యొక్క మేడగదిలో వీరు పొందుకున్నారండి. హల్లెలూయా. ఒకప్పుడు వీళ్ళ జీవితాలు ఎలాంటివో తెలుసా? అబద్ధమాడిన వారు, అవిశ్వాసం చేత ప్రభుని నమ్మని వారు, పిరికివారు, చిన్న పిల్ల మాట అంటే భయపడిన వ్యక్తులు, ఇలాంటి వాళ్ళు ఎలాగైపోయినారు తెలుసా? ఒకప్పుడు పిల్లులాగున్నవారు ఇప్పుడు యూదా గోత్రపు సింహపు పిల్లలుగా కదిలినారు. హల్లెలూయా. ఆ బలాన్ని పొందుకొని వారు అక్కడ 1వ అధ్యాయం 8వ వచనంలో అపోస్తల కార్యంలో పరిశుద్ధాత్మ శక్తి మీ మీదకి వచ్చినప్పుడు మీరు యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉండేదరని లేఖనం సెలవిస్తుంది. హల్లెలూయా. వీళ్ళు సాక్షులుగా మార్చబడ్డారు. తన యొక్క సంఘంలో సాక్షులుగా మార్చబడ్డారు. యూదులనే తన రక్త సంబంధం దగ్గర సాక్షులుగా మార్చబడ్డారు. అలాగే సమరయనే అన్యజనుల దగ్గర సాక్షులుగా మార్చబడ్డారు. భూదిగంతముల వరకు వీళ్ళు చెదిరి వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించుటకు ఒక అగ్ని వీళ్ళను తాకింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇలా పాత జీవితం పాతి పెట్టబడి కొత్త జీవితం స్టార్ట్ అయిందండి. హల్లెలూయా. అద్భుత కార్యాలు జరిగినాయి వీళ్ళ ద్వారా, సూచక్రియలు జరిగినాయి వీళ్ళ ద్వారా, మహత్కార్యాలు జరిగినాయి వీళ్ళ ద్వారా. సర్వ సృష్టి కలిగిన సువార్తను ప్రకటించడన్న లేఖనము వీళ్ళ ద్వారా నెరవేర్చబడుతూ ఉంది. ఇప్పుడు కూడా మన ద్వారా కూడా నెరవేర్చబడుటకు ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. 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 దేవుని బిడ్డ ఒక మాట బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఎక్కడంటే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం, నా ఆత్మ లేనివాడు నావాడు కాదు. నా ఆత్మ లేనివాడు నావాడు కాదు అంటున్నాడు దేవుని బిడ్డలారా దేవుడు. అదేంటండి? బాప్టిజం పొందినంటే మేము ఆత్మను పొందుకుంటాం కదా. ఆయన బాప్టిజం పొంది ఒడ్డు మీదకి వచ్చినప్పుడు ఆయన ఆత్మను పొందుకున్నాడు కదా. అలాగే మేము బాప్టిజం పొందినప్పుడు ఆత్మను పొందుకుంటాం కదా. మళ్ళీ ఆత్మను పొందుకునేదేంటి అనే ఒక క్వశ్చన్ మీలో రావచ్చు. నేను అంటానండి, మత్తయి సువార్త 3:11 ప్రకారం ఏమనుందంటే, నీళ్ళలో బాప్టిజమా, పరిశుద్ధాత్మలో బాప్టిజమా, అగ్ని చేత బాప్టిజమా. మరి ఈ 3 ఎందుకు రాపిచ్చాడు దేవుడు? అదే బాప్టిజం పొందితే ఈ 2 కార్యాలు జరిగితే దేవుడు ఈ లేఖనం ఎందుకు రాపిచ్చాడండి? నేను తప్పు పట్టట్లేదు. నీళ్ళలోంచి బాప్టిజం పొంది లేయంగానే పరిశుద్ధాత్మను పొందుకున్న వారు కూడా ఉన్నారు. అయితే నువ్వు ఈ పరిశుద్ధాత్మను పొందుకోవాలి. పరిశుద్ధాత్మలను మాట్లాడాలి. పరిశుద్ధాత్మను పొందుకున్నాము అన్నదానికి సూచన ఏంటో తెలుసా? అన్య భాషలు. ఇది నిజమండి. అలాగంటే అపోస్తల కార్యం 19:1 రాయబడింది. అపోస్తల పౌలు గారు ఆ పై ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది శిశువులను చూశాడండి. చూసినప్పుడు వారితో ఒక మాట అన్నాడు, మీరు బాప్టిజం పొందినాక పరిశుద్ధాత్మను పొందారని అడిగాడు. అడిగితే వాళ్ళు అన్నారు, పరిశుద్ధాత్మ అంటే ఎలా ఉంటాడండి అని అడిగారు. అడిగినప్పుడు ఆయన అన్నాడు, మరి దేన్ని బట్టి మీరు బాప్టిజం పొందారు అని అంటే, మేము యోహానిచ్చే బాప్టిజం పొందాం అని చెప్పారు. మరి యోహాన్ చెప్పాడు కదా, నా వెనకొచ్చేవాడు నాకంటే శక్తివంతుడు, ఆయన మీకు పరిశుద్ధాత్మలో బాప్టిజం ఇచ్చునని చెప్పాడు కదా అని లేఖనాన్ని అపోస్తల పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, అలా మాట్లాడుతుండగా వారికి బోధించి వారి మీద చేతులుంచి ప్రార్థించగా వారు పరిశుద్ధాత్మ వరాన్ని పొందినారు. హల్లెలూయా. 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 చూడండి దేవుని బిడ్డలారా, మరి అట్లయితే బాప్టిజం పొందారు కదా, మరి వీళ్ళ మీదకి మళ్ళీ ఎందుకు పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థించాలా అంటే, పరిశుద్ధాత్మను పొందాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి. నువ్వు దేవుళ్ళో నిలబడాలన్నా, అభిషేకముతో నడవాలన్నా మనం ఆది కాండం నుంచి మొదలు పెట్టుకుని మలాకి గ్రంథం దాకా చూస్తే 7 మందిలో లాస్ట్ వాడైన దావీదు సమూయేలు తైలపు కొమ్మును తీసుకొని తైలమును నింపి
ఏంటండి? అతని మీద తల మీద తైలము పోయగా యెహోవా ఆత్మ అతని మీదికి బలముగా దిగి వచ్చెను అని రాయబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆనాటి నుంచి దేవుని ఆత్మ ఏమండి దావీదుని కమ్ముకొనుంది. ఆనాటి నుంచి దేవుని ఆత్మ దావీదుని నడిపిస్తూ ఉంది. ఆనాటి నుంచి దేవుని ఆత్మ దావీదుకి శక్తిని కలగజేసింది. హల్లెలూయా. అదే ఆత్మ అపోస్తులకు బలాన్ని కలగజేసింది. అదే ఆత్మ అపోస్తులను నడిపించింది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ మనం పొందుకోవాలి. పరిశుద్ధాత్మలో నడిపించబడాలంటే లోపల దుష్టత్వము ఉండకూడదు, లోపల కపటము ఉండకూడదు. ఎందుకంటే అపోస్తుల కార్యం 8 అపోస్తుల 8లో చూస్తే షిమోన్ అని ఒక వ్యక్తి ఉన్నాడండి. అతడు ఎలాంటి వ్యక్తో తెలుసా? గారడి చేసేవాడండి. అతడు గారడి చేసేవాడు. అయితే అతడు చాలా గొప్పవాడని, మంచి జ్ఞానం కలిగిన వాడని, అతడే దైవ ఆత్మలు కలిగిన వాడని చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. అయితే అక్కడికి సువార్త ప్రకటించుటకు కొంతమంది సేవకులు వెళ్ళారండి. వెళ్ళి సువార్తను ప్రకటించారు. చాలామంది ఆ సువార్తను విశ్వాసం ఉంచారు. ఆ తర్వాత పేతురు యోహానులను యెరూషలేము నుంచి పిలిచారండి. పిలిచినప్పుడు వచ్చారు. ఆ సీమోన్ అంటాడు, అయ్యా, మళ్ళీ సీమోన్ ఎవరో తెలుసా? రక్షింపబడిన వ్యక్తే, బాప్టిషన్ తీసుకున్న వ్యక్తే. అక్కడ రాయబడి ఉంటుంది, అతడు కూడా ప్రభువును నమ్మిన వాడే అని. అయితే అతడు అంటాడు, అయ్యా, ఈ వరం ఏందో బాగుంది, నాకు కూడా ఈ వరాన్ని ఇయ్యి అని చెప్పి కొంత ధనాన్ని తెచ్చి పేతురు యోహానుల దగ్గర చూపిస్తూ ఉన్నారండి. ఇచ్చి ఆ వరాన్ని నాకు ఇమ్మంటున్నారు. ఈనాడు కూడా చాలామంది ఎట్లున్నారంటే పరిశుద్ధాత్మ వరాన్ని డబ్బులు పెట్టి కొనాలనుకుంటున్నారండి. అభిషేకాన్ని ఎలా కొంటారు? అది దేవుడని మీనికి దిగి రావాలి, నీ హృదయం చక్కగా ఉండాలి, అప్పుడే పరిశుద్ధాత్మ అగ్ని దిగి వస్తుంది. హల్లెలూయా. అప్పుడు పేతురు యోహానులు అతని వైపు తేరు చూచి, నీ హృదయం దుష్టత్వంతోనూ, నీ హృదయము కపటముతోనూ, నీ హృదయము అంధకారముతోనూ, నీ హృదయము భయంకరమైన వ్యాధితో నింపబడింది అని మాట్లాడుతుండగా అప్పుడు ఆయన అంటారు, సరే నా కొరకు ప్రార్థించండి అని అంటారు. చూడండి, ఇప్పుడు అతను ప్రార్థన చేయాలా, దైవజనులు ప్రార్థన చేయాలా? అతడు ప్రార్థన చేయాలి కదా. అయితే దేవుని బిడ్డలారా, నేను అంటాను, పరిశుద్ధాత్మ వరము నీలోకి రావాలంటే నీ హృదయంలో దుష్టత్వం ఉండకూడదు, నీ హృదయంలో కపటము ఉండకూడదు, నీ హృదయంలో వేషధారణ ఉండకూడదు, నీ హృదయంలో పాపం ఉండకూడదు, నీ హృదయంలో అంధకారం ఉండకూడదు, నీ హృదయంలో ఏమండి చీకటి ఉండకూడదు. నీ హృదయంలో పరిశుద్ధత కలిగి ఉన్న ఎడల దేవుని శక్తి నీ మీనికి దిగి వస్తుంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగా కొంతమంది పరిశుద్ధాత్మను డబ్బులు పెట్టుకోవాలనుకుంటున్నారండి. ఇంకా కొంతమంది పరిశుద్ధాత్మను నమ్మరు. ఏమండి పరిశుద్ధాత్మను దూషించి ఏమండి మనం ఉంటే గనక పాప క్షమాపణ ఈ ఇహమందు అహమందు ఎక్కడ కూడా ఏమండి పాప క్షమాపణే లేదు. పరలోకమందు ఈ భూమి యందు కూడా పాప క్షమాపణ లేదని రాయబడింది. ఈరోజు పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా ఎంతమంది అండి పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే? పరిశుద్ధాత్మ కొంతమంది యెహోవా దేవుడు అంటారు, ఇంకా కొంతమంది యేసు దేవుడు అంటారు, కొంతమంది ఏంటంటే పరిశుద్ధాత్మనే దేవుడు అంటారు. నేనంటాను, ముగ్గురు త్రియేక దేవుళ్ళు, దేవుడు ఒక్కడే, వాళ్ళ పాత్రలు వేరండి. హల్లెలూయా. అయితే ఇక్కడ చేయబడిన ఉపవాస ప్రార్థన, ప్రతిష్ఠింపబడిన ఉపవాస ప్రార్థన ఏంటంటే పరిశుద్ధాత్ముని వరాలతో నింపబడటం, పరిశుద్ధాత్మునితో నింపబడటం, వాళ్ళ సేవ అనుభవాల్లో ముందుకు నడవటం, వాళ్ళ పాత జీవితాన్ని విడిచిపెట్టి కొత్త జీవితంలోకి ప్రయాణం చేయటం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగేనండి, దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఇంకొక ఉపవాస ప్రార్థన మీకు తెలియపరుస్తాండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నెహెమ్యా గ్రంథము 1:4 అండి. నెహెమ్యా ఒక రాజు దగ్గర తను ఏంటండి ఉద్యోగం చేస్తూ ఉన్నాడు, గిన్నె అందిస్తూ ఉన్నాడు. అయితే కొంతమంది సహోదరులు వెళ్ళి, యెరూషలేము ఈ విధంగా అగ్ని చేత కాల్చబడింది, యెరూషలేము ఈ విధంగా ఏమండి సమాధుల తోట ఈ విధంగా పడిపోయింది అని, చెత్తతో నింపబడింది అని చెప్పినప్పుడు నెహెమ్యాకు ఒక బాధ, ఒక భారం కలిగిందండి. కలిగినప్పుడు ఆయన దుఃఖపడుతూ కన్నీళ్లు విడుస్తూ ఉపవాసం ఉన్నాడు.
అయితే రాజు గిన్నె అందించుటకు వెళ్ళాడు. వెళ్ళినప్పుడు రాజు ఈ నెహెమ్యా యొక్క ముఖాన్ని చూసినప్పుడు మొదటిగా ఉన్నట్లుగా లేక విచారంగా ఉందండి. అప్పుడు గమనించి ఏంటి విచారణగా ఉన్నావు అని అడిగినప్పుడు అప్పుడు చెప్పాడు, ఇదిగో మా పితరుల సమాధి ఏంటండి తోట అనబడిన యెరూషలేము కాల్చబడింది అందుకన్నప్పుడు అప్పుడు అతని మీద కనికరం చూపి రాజు ఏమేం కావాలో అతనికి పంపించినప్పుడు వచ్చి ఉపవాసం ఉండి ఈయన ఏం చేశాడో తెలుసా? పడిపోయిన మందిరాలను కట్టాడు. హల్లెలూయా. కాల్చబడిన మందిరాన్ని బాగు చేశాడు. హల్లెలూయా. ఉపవాసం ఉండి కన్నీళ్లు విడుస్తూ ఆకాశమందున్న దేవునికి మొరపెడుతూ ఆ మందిరములో ఉన్న ఆ చెత్తను తీసివేసి మందిరాలని బాగు చేశాడు, కట్టాడండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈరోజు ఎన్ని మందిరాలు ఇదైపోయినాయి, ఎన్ని మందిరాలు కాల్చబడుతూ ఉన్నాయి. మందిరాలు అంటే ఏమనుకుంటున్నారు? మందిరాలు అనగా శరీరంగా అయితే మన కట్టబడిన మందిరం, ఆత్మీయంగా అయితే నువ్వు నేనే ఒక మందిరం దేవునికి. దేవుడి మందిరంలో నివాసం చేయాలని, దేవుడి మందిరంలో ఉండాలని, దేవుడి మందిరంలో ఆయన మాటలు తెలపాలని, దేవుడి మందిరంలో మనతో పాటు జీవించాలని, ఈ మందిరంలో ఆత్మతో పెనవేసుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అయితే ఎన్ని మందిరాలు చెడిపోయినాయండి? చాలా మందిరాలు చెడిపోయినాయి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక వ్యక్తిని సువార్త కూడికి వెళ్ళానండి. ఎక్కడంటే పిడుగురాల పట్టణము సువార్త కూడికి చేయుటకు వెళ్ళానండి. వెళ్ళినప్పుడు ఆడ చెప్తూ ఉన్నాను. చెప్తూ ఉండగా ఒక తాగిన వ్యక్తి నా దగ్గరికి వచ్చి పాస్టర్ గారు బాగానే చెప్తున్నారు, నేను సారాయి మానుకోవాలంటే ఏం చేయాలి అన్నాడు. నేను అన్నాను, అయ్యా క్రీస్తు రక్తంలో కడగబడు, పరిశుద్ధపరుచుకో అని అన్నానండి. ఆయన అంటాడు, ఇలాగే నేను చచ్చిపోతే ఆడిపోతాను అన్నాడు. నేను అన్నాను, అలా చచ్చిపోవడం దేవునికి ఇష్టం కాదండి. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నారు, ఆయన రక్తం సిందించాడు, ఆయన రక్తంలో గడుక్కో పరిశుద్ధపరచుకో, ఆయన విడిపించే దేవుడు, ఆయన నరకాన్ని వేసే దేవుడు కాదండి, నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పాను. దేవుని బిడ్డలారా, అతని దేహాన్ని ఎంతగా గుల్ల చేసుకుంటున్నాడో తెలుసా? ఉదయకాలం మొదలు పెడితే సాయంత్రం దాకా మందు భయంకరంగా తిరుగుతున్నాడు. నేను అంటాను దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఒక బండిని తీసుకుందామండి, ఒక బైకుని తీసుకుందాం. ఆ బైకు 1,50,000 పెట్టి మనం కొన్న బైకును తీసుకొని వచ్చి దాంట్లో పెట్రోలే పోతామా లేకపోతే కుర్తి నీళ్ళు పోద్దామా? పెట్రోలే కదా పోసేది, కుర్తి నీళ్ళు కాదు కదా. కుర్తి నీళ్ళు పోతే అది ఏమైపోద్దండి? చెడిపోద్ది కదా. దాంట్లో నీళ్ళు పోతే చెడిపోద్ది కదా. ఆ బైకులో పోయాల్సిందేంటి? పెట్రోల్. అప్పుడు అది కదులుతుంది. ఆ దాకెందుకండి? ఒక కొత్త బండి కొడితే దాన్ని ఎంత మురిపంగా చూసుకుంటాం, ఎంత బాగా చూసుకుంటాం. ఆ బండిని తీసుకొచ్చి షెడ్లో పెట్టి దానికి ఒక కవర్ కప్పి దాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాం కదా. 1,50,000 కలిగిన ఈ బండిని ఇంత జాగ్రత్తగా చూసుకుంటున్నామే. దేవుడు నిన్ను నన్ను ప్రేమించి 4,50,00,000 కలిగిన ఈ దేహమును దేవుడు మనకిస్తే, ఈ దేహం అనే మందిరములో దేవుడు నివాసము చేయాలి అని ఆశపడుతుంటే, ఈ దేహాన్ని నువ్వు జాగ్రత్త కాపాడుకొనక దీంట్లో సారాయి పోతే ఆ బండిలో ఆ బండిలో కుర్తి నీళ్ళు పోతే ఏ విధంగా చెడిపోద్దో, ఈ యొక్క దేహములో టెంకాయ నీళ్ళు తాగు, అన్నం తిను, దేవుడిచ్చిన ఫలాలను తిను. అట్ట కాకుండా ఈ సారాయి నీళ్ళు లోపల పోతే నీ కిడ్నీలు పాడైపోవా? నీ గుండె పాడైపోదా? నీ లివర్ పాడైపోదా? నీ పేగులు మొత్తం కులిపోవా? ఈ దేహాన్ని దేవునికి ఎందుకు ఇచ్చాడు? నువ్వు దేవుని మహిమపరచాలని, దేవుని నువ్వు స్తుతించాలని, దేవునికి హృదయంలో స్థానం ఇవ్వాలని. హల్లెలూయా. ఎందుకు ఆ పనికి మాలిన సారాయి దాగి ఆ పనికి మాలిన శాస్త్రాలు చేస్తూ ఈ దేహాన్ని ఎందుకు ఈ రకం గుల్ల చేసుకుంటా? గనుక ఈ నెహెమ్యా ఉపవాస ప్రార్థన ప్రతిష్ఠించుకొని చేస్తూ మందిరాలను కడుతున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజుల్లో దేవుని బిడ్డలారా చాలా మంది ఎట్లున్నారంటే ఆత్మీయమైన ఈ మందిరాలను కట్టకుండా భయంకరమైన ఈ యొక్క అలవాట్లు తిరుగుతూ ఉన్నారు. దేవుడు చెప్పాడు, ఈ మందిరాలను కట్టండి రా బాబు అంటే ఈ మందిరాలను కట్టట్లేదండి. నశించిపోతున్నాయి కదా ఆత్మలు. తెలియని ప్రాంతాలు ఉన్నాయి కదా, ఎన్నో ప్రాంతాలు ఆత్మలు నశించిపోతూ సువార్త ప్రకటించని ప్రాంతాలు ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళి సువార్త చేయొచ్చు కదా.
నశించిపోతున్న వారిని ప్రభుకు అంటుకట్టొచ్చు కదా. కానీ ఈ ఆత్మలు నశించిపోతుంటే ఏంటండి, తినుకుంటా, పిలుపును మర్చిపోయి, ఏమండి అభిషేకాన్ని మర్చిపోయి, ఇచ్చలవడిగా తిరుగుతూ, ఏమండి ఈ ఆత్మల భారమే లేకుండా పోయి ఆత్మ అభిషేకం పోగొట్టుకొని వాళ్ళ మీద పట్టం, వీళ్ళ మీద పట్టం, వాడట్లా ఈడెట్లా అని చెప్పి ఈ యొక్క ఏంటండి మాటలు మాట్లాడుకుంటే నీ సమయాన్ని గడుపుతున్నవే తప్ప ఎప్పుడు నువ్వు ఆత్మను రక్షిస్తావు? దేవుడు నిన్ను లెక్కడగడావు. నిన్ను ఎందుకు దేవుడు పిలిచింది? నీకెందుకు దేవుడు సంఘాన్ని ఇచ్చింది? ఎందుకు దేవుడు నీ మీద ఒక పిలుపు కలిగి ఒక అభిషేకాన్ని ఇచ్చి ఆత్మవరాన్ని ఇచ్చి నిన్ను ఏమండి ఫలాలతో వరాలతో నింపి నీకు తలంతులు ఇచ్చి ఎందుకు నిలబెట్టింది? నువ్వు ఆత్మలను రక్షించాలని కదా. నువ్వు ఆత్మలను రక్షిస్తున్నావా? ఎట్లున్నావు దేవుని బిడ్డ? ఆత్మలను రక్షిస్తూ ఉన్నావా? ఒక్కసారి నీ మనస్సాక్షిని నువ్వే ఒకసారి పరిశోధించుకో. ఒక దినము మనం లెక్క చెప్పవలసిన దినం ఒకటి ఉందండి. ఆ రోజు ఎవరు కూడా మనల్ని ఈ భూమి మీద ఒకేసారి చనిపోతాం. అక్కడికి వెళ్ళిన తర్వాత తీర్పు దినంలో నిలబడ్డప్పుడు నీకిచ్చిన తలంతులు నీకు ఇచ్చాడు కదా దేవుడు. ఈ తలంతులు తీసుకుని మట్టిలో పెట్టావా, లేకపోతే తలంతుకు తలంతు నువ్వు ఏంటండి అభివృద్ధిని చేశావా అని దేవుడు నిన్ను అడుగుతాడు. అట్ట కాదు ప్రభువా, నువ్వు ఇచ్చిన తలంతు ఎవరైనా తీసుకుపోతారని మట్టిలో పెట్టానంటావా? దేవుడు ఒప్పుకోడు కదా. ఇచ్చిన తలంతును నువ్వు వృద్ధి చేద్దువుగాక, ఇచ్చిన తలంతులలో నువ్వు అభివృద్ధి నొందుదువుగాక. ఏంటండి నేను చెప్పేది ఏంటంటే, నశించిపోతున్న ఆత్మలనే మందిరాలను దేవుని కొరకు మనము కట్టుదుముగాక. ఎంతమంది నశించిపోతున్నారో వాళ్ళందరి కొరకు ఉపవాస ప్రార్థనలో మనం కట్టాలని ఆశపడుతున్నానండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, గనుక ఈ యొక్క కొంతమంది ఇంకా ఎట్లా ఉన్నారంటే దేవుని బిడ్డలారా, దైవజనులు ఉపవాస ప్రార్థనను ప్రతిష్ఠించుంటారు దేవుని యొక్క ప్రేరేపణ చేత. కొంతమందికి ఎట్లా ఉంటుందంటే, సంఘంలో ఉన్న విశ్వాసులకు కానీ సేవకులు అనబడిన వారికి కానీ ఎప్పుడు చూసినా మా మీద పడతాడు ఈ దైవజనుడు. ఉపవాస ప్రార్థన అంటాడు, ఎప్పుడు పని అంటాడు, ఎప్పుడు దేవుని పని అంటాడు, ఎప్పుడు రెస్ట్ మాకు ఇవ్వడు అని నువ్వు అనుకుంటున్నావా? ఎందుకు నీకు ఉపవాస ప్రార్థన పెట్టాడు తెలుసా? నువ్వు పాపంలో పడిపోకుండా ఉండాలని, నువ్వు దేవుళ్ళు కట్టబడాలని ఆయన ఉపవాస ప్రార్థన పెట్టుంటాడు దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఉపవాసం ఉండరు. కొంతమంది ఆదివారం పూట చూడండి, ఆదివారం పూట కొంతమంది ఉపవాసం ఉండే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఉండనోళ్ళు కూడా ఉంటారు. గనుక దేవుని బిడ్డలారా, ఈ ఉపవాస ప్రార్థనలో ఉన్న ఏంటంటే శక్తిని మీకు తెలియాలి. హల్లెలూయా. గనుక ఈ ఉపవాస ప్రార్థన మందిరం అనే ఆత్మలను కట్టే ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక ఉపవాస ప్రార్థన చూపిస్తానండి మీకు. మత్తయి సువార్త 4వ అధ్యాయము ఏమండి 1వ వచనం. యేసుక్రీస్తు ప్రభుల వారు తన శరీరధారిగా ఉన్నప్పుడు బాప్టిజం పొందిన తర్వాత పరిశుద్ధాత్మను ఆయన మీనికి దిగి వచ్చిన తర్వాత ఆయన 40 దినములు రాత్రులు పగుళ్ళు అరణ్య మార్గంలోకి ఆత్మ కొనిపోవటం జరిగిందండి. హల్లెలూయా. ఈయన బాగా ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఉపవాస ప్రార్థన చేస్తూ తండ్రితో గడుపుతూ ఉండగా ఏంటండి ఇలా గడుపుతూ, ఈ ఉపవాస ప్రార్థన దేనికంటే శోధన జయించే ఉపవాస ప్రార్థన. హల్లెలూయా. ప్రతిష్ఠింపబడి ఇలా ఉపవాస ప్రార్థన చేస్తున్నాడండి. ఈయన ఉపవాస ప్రార్థన చేస్తూ దేవుళ్ళు గడుపుతుంటే ఈ ఉపవాస ప్రార్థనను భంగం చేయాలని, ఈ ఉపవాస ప్రార్థనను లేకుండా చేయాలని, ఉపవాస ప్రార్థనలో ప్రభుని గడపకుండా చేయాలని సాతాను తన యొక్క శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తూ కుయుక్తి చేత మరి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చిందండి. వచ్చి వాడు అంటాడు, ఆకలి అవుతుంది కదా నీకు, అయితే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను అని చెప్తాడండి. హల్లెలూయా. తినమన్నంగానే యేసు ప్రభు తిన్నాడా? తిల్లా. తినమనంగానే యేసు ప్రభు తిల్లేదండి. అది మనమైతే మీరు ఉపవాసం ఉన్నప్పుడు చూడండి, బాగా శోధనలు జయించాలని, కష్టాలను జయించాలని, అవమానాలు జయించాలని మీరు ఉపవాసం ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా చూడండి, ఆ రోజే అప్పుడు దాకా ఒక్కడు రాడు మన కాడికి. నువ్వు ఉపవాస ప్రార్థన స్టార్ట్ చేసి నువ్వు ప్రార్థనలో హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం అంటూ ఉంటావు కదా, అప్పుడే నీ ఫ్రెండ్ కావచ్చు,
నీ బంధువులు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, నీ ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు, మంచిగా పాయిజన్ చేసుకుని వస్తారు, పరమాన్నం చేసుకుని వచ్చి తినక్క తిను అని అంటారండి. అప్పుడే ఉపవాస ప్రార్థన అప్పుడే ఏమండి మంచి చికెను ఏపుడు చేసి ఆ చికెన్లో ఏమండి మసాలా ఎత్తి గమ్మ 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 గమ్మలాడుతూ ఉంటుంది, తీసుకొచ్చి నీ ముందు పెడతారు. ఏమంటారు తెలుసా? తినక్క ప్రేమతో తెచ్చా, తినన్నా ప్రేమతో తెచ్చా. అప్పుడే మళ్ళీ ఇంకెప్పుడు ఉండదు ఆ ప్రేమ. వీళ్ళని ఎవరు ప్రేరేపించారనుకుంటున్నారు? నీ ఉపవాస ప్రార్థనని భంగం చేయుటకు సాతాను రేపుకొచ్చిన వారే వీరు. అప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా? అస్సలైన మాట మన ముందు, అయ్యా నేను ఉపవాస ప్రార్థన చేసుకుంటున్నాను ఈ శోధన జయించుటకని మనం అంటే, వాళ్ళు అంటారు ఉపవాస ప్రార్థన ఎప్పుడు చేసేదే కదా, కాబట్టి ఈ ఒక్క పూట తిను, నా మీద నీకు ప్రేమ ఉంటే, నా మీద నీకు ఆప్యాయత ఉంటే, నేనంటే నీకు ఇష్టమైతే ఈ ఒక్క పూట తిను అని అంటారు. తినకపోతే నీకు నాకు సంబంధమే లేదు. నాకు తెలియక అడుగుతానండి, ఉపవాస ప్రార్థనకి ఈయనకేం సంబంధం? అదేదో ఉపవాస ప్రార్థన లేనప్పుడు వచ్చి ఏమంటే కొండలు చేసి పెట్టవచ్చు కదా, అప్పుడు బెటర్గా. ఇలా కొంతమంది ఆ సాతాను ప్రేరేపణలకు లోబడి ఏంటండి ఆ ఉపవాస ప్రార్థనను ఏమండి చేయకుండా సాతాను పెట్టిన తిండిని తిని ఉపవాస ప్రార్థన మధ్యలో ముగించేస్తారండి. హల్లెలూయా. అయితే ప్రభు ఏమన్నాడు తెలుసా? మనిషి రొట్టె వల్ల కాదు, యెహోవా నోటి నుంచి వచ్చు ప్రతి మాట వల్ల జీవింపజేయును. దేవుని ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని హృదయంలో పెట్టుకోవాలి, దేవుని వాక్యము జీవముతో నింపబడాలి. హల్లెలూయా. దేవుని మాటల చేత సాతాను ఖడ్గాలను ఆర్పాలి. హల్లెలూయా. అలా శోధించాడండి. అయిపోయిందా? రెండో శోధన వచ్చి వాడు అంటాడు, ఈ రాజ్యములున్న అంత రాజ్యములున్న మహిమంత నాకు ఇవ్వబడింది గనుక నువ్వు ఒక్కసారి నాకు నమస్కారం చేస్తే ఈ రాజ్య లోక మహిమంతా నీకు ఇచ్చేస్తా అంటాడండి. ఇచ్చేస్తా నీకు అని అంటున్నాడు. ప్రభు ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో నీ దేవుడైన యెహోవా మాత్రమే మొక్కవలెను కానీ ఎవరిని నమస్కరించుటకు హీలే లేదంటున్నాడండి. హల్లెలూయా. అదే గనక నీ కాడికి వచ్చి ఎవరన్నా ఇంతలో డబ్బు మూట తెచ్చి ఏంటంటే పెట్టెలు బ్యాగులు తెచ్చి ఈ మహిమ నీకు ఇస్తా, ఈ డబ్బు నీకు ఇస్తా, ఈ ఉపవాస ప్రార్థన మానుకుంటావా అంటే నువ్వు మానుకుంటావా? డబ్బు తీసుకుని అలాగే ఉంటా. అర్థమవుతుందండి? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏంటండి వాడి యొక్క ఉపవాస ప్రార్థన మన ప్రార్థన చెడగొట్టుటకు కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు గనుక ఆ తంత్రములను మనం ఎరిగి ఉండాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజంగా ఆ తర్వాత అంటాడు ఏమండి, ఆయన ఎంతో శోధించుటకు ప్రయత్నించాడు కానీ వాడి వల్ల కాలేదు. ఆయన ఆకలి కొన్నాడు, అది నిజమే. శోధనలో ఏంటండి, ఒకవేళ శోధనలో నువ్వు ఉపవాస ప్రార్థన ప్రతిష్ఠించుకొని ఉన్నాయేమో, నీ కష్టాలను బట్టి, నీ కన్నీళ్లను బట్టి, నీ రోగాన్ని బట్టి, ఏమని నీ గర్భఫలం కావాలని, ఏమని నీ వారు ఏదో అన్నారని, నీ కుటుంబము ఏమండి రక్షణ లేదని, ఏంటండి ఇతరులు నిన్ను దూషించారని, ఇతరులు నిన్ను తునీకరించాలని, ఈ శోధన అగ్ని వంటి ఈ శోధన నేను జయించలేకపోతున్నానని ఒకవేళ నువ్వు ఉపవాస ప్రార్థనలో గనక నువ్వు ఉంటే నీ ఉపవాస ప్రార్థన జయవంతమవుదాకా నువ్వు నిలబడుదువుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థనలో ఆయనకి ఏ విధంగా సహాయం చేసినా ఆ దేవుడే నీకు కూడా సహాయము చేయగలడు. ఆమెన్, హల్లెలూయా. నిజంగండి కొంతమంది ఆత్మీయ జీవితంలో ఉపవాస ప్రార్థనలు ఆత్మీయ జీవితం కట్టుకోవాలని ఆశపడతారు, తప్పేం లేదండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను కూడా కొత్తగా రక్షింపబడిన దినాల్లో ఏమండి మా ఆత్మీయ తల్లిదండ్రుల దగ్గర నేను ఉన్నప్పుడు ఏంటంటే ఆ రోషం కలిగిన సన్నిధిలో నేను పెంచబడ్డప్పుడు నా ఆత్మీయ జీవితంలో దేవుని బిడ్డలారా నేను ఉపవాసం అంటే ఏంటో నాకు తెలియదు. ఉపవాసం ఏదో ఒక 40 రోజులు ఉపవాసం ఉందాంలే అని ప్రయత్నం చేశాను. నేను ఎందుకు ఉపవాసం ఉన్నానంటే, ఒకటి నా భార్యని 7 సంవత్సరాలు వదిలేసి ఉన్నాను. 2 నేను బైబిల్ గ్రంథాన్ని చదువు నేర్చుకొని ఈ బైబిల్ గ్రంథాన్ని నేర్చుకోవాలని ఉపవాసం పెట్టుకున్నానండి. హల్లెలూయా. ఉపవాసం ఉన్నప్పుడు ఉపవాసంలో కొనసాగుతూ ఉన్నాను. పని తక్కువ చేసేవాడిని, ఎప్పుడు దేవుని పాదాలు పట్టుకొని కన్నీళ్లు గారుస్తూ ఉండేవాడిని. అయితే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను, ప్రభువా
నా భార్య కొరకు నేను ప్రార్థిస్తున్నాను, ఉపవాసాన్ని ప్రతిష్ఠించుకొని నీ దగ్గర అయ్యా నలగ కొట్టబడుతూ అయ్యా ఇది తిని తినక నీ సన్నిధిలో నేను ఉపవాసం చేస్తున్నాను, సహాయం చేయని కన్నీళ్లు విడుస్తున్నానండి. దేవుడి సన్నిధిలో మరి ఆ విధంగా కొనసాగుతూ రోజులు గడిచిపోతూ ఉన్నాయి. 40 రోజులు ఉండాల్సిన వ్యక్తిని ఏంటండి 300 రోజులకి ఉపవాసంలో కొనసాగటం జరిగింది. ఒక్క పూట తినేవాడిని, మిగతాదంతా ఉపవాస ప్రార్థనలో గడుపుతూ ఉండేవాడిని. 60 కేజీలు ఉన్న వ్యక్తిని 45 కేజీలకు దిగజారిపోయాను. అలా వల్ల నాకేమైనా జరిగిందా? నాకు లాభం వచ్చింది. హల్లెలూయా. అయితే ప్రభు మాట్లాడి మరి మా దైవజనులతో మాట్లాడి, మా దైవజనులు ఆత్మీయ తల్లిదండ్రి నాకు ఒక 2000 డబ్బులు ఇచ్చి నీ యొక్క గ్రామానికి వెళ్ళి నీ భార్యను తీసుకొచ్చుకోపో అని చెప్పి మాట్లాడితే, దేవుడు కూడా మాట్లాడితే ఆ 2000 తీసుకొని వచ్చి నా భార్య దగ్గరికి వచ్చి నేను అడిగాను. వాళ్ళు నన్ను నమ్మలేదు, నన్ను అంగీకరించలేదు. ఎందుకంటే ఒకప్పుడు దూషకుడు భయంకర కొట్టిన వ్యక్తిని నమ్మరు. అయితే ఇంట్లోకి వచ్చాను, ఉపవాసం ఉన్నాను. ప్రభుని అడగటం మొదలుపెట్టాను. ప్రభా, నువ్వు ఉపవాసం ఉన్నామన్నావు కదా, నేను ఉపవాసం ఉన్నాను కదా, ఈ యొక్క కార్యం జరిగించు అని కన్నీళ్లు గార్చాను. మీరు నమ్ముతారో లేదో దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన వెంటనే కార్యం జరిగించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. నా భార్య నా వెనక్కి రావడానికి కూడా ఇష్టపడేది కాదు. ఎందుకంటే భయంకరంగా కొట్టిన వ్యక్తిని, భయంకరంగా దూషించిన వ్యక్తిని, మా అత్త మామలను తునీకరించిన వ్యక్తిని, ఏంటంటే ఒక భయంకరమైన స్థితిలో లోకంలో తిరుగుతున్న ఒక వ్యక్తిని ఒకప్పుడు. అయితే క్రీస్తును నమ్మిన తర్వాత నా భార్యను సంపాదించుకోటకు మళ్ళీ ఉపవాస ప్రార్థన చేశా. హల్లెలూయా. వెళ్ళాను, ఒకటే మాట అడిగాను, నేను వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళిపోతే దేవుని సువార్తలో గడిపేస్తాను గనుక నువ్వు ఇప్పుడు వచ్చినవా నాతో పాటు దేవుళ్ళో కొనసాగుదాం. నువ్వు రాలేకపోతే నేను వెళ్ళిపోయి గ్రామాల్లో సువార్త చేసుకుంటూ నా జీవితాన్ని ప్రభువుకు అంకితం చేస్తానని చెప్పానండి. చెప్పినప్పుడు నా భార్య హృదయం మారిపోయి నా భర్తతో పాటు నేను కూడా వెళ్తాను అని చెప్పి నాతో పాటు రావటం జరిగింది. హల్లెలూయా. నా యొక్క 300 రోజు ఉపవాస ప్రార్థనలో నాకు ఒక మేలు జరిగిందా లేదండి? నా భార్య నాతో పాటు వచ్చింది. ఆమె బాప్టిజం పొందింది. 3 రాత్రులు పగులు ఉపవాసం ఉంది. యేసే ఆమెకు పేరు పెట్టి రీపుకని పేరు పెట్టి పిలిచారు. ఆ తర్వాత మా దైవజనులు ఆత్మీయ తల్లిదండ్రులు వెళ్ళి ఏంటండి ఆ బాప్టిజం ఇవ్వటం జరిగింది. మమ్మల్ని ఆ రోషము కలిగిన సంఘములో మమ్మల్ని పెంచడం జరిగింది. వాక్య ఉపదేశంలో నాటడం జరిగింది. ఉపవాస ప్రార్థనలో స్థిరపరచడం జరిగిందండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా భార్య బాప్టిజం పొందింది ఆ ఉపవాస ప్రార్థన ద్వారా. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే రెండోది అడిగా కదండి, నాకు చదువు కావాలి. నేను కూడా అలాగే ప్రార్థనలో గడుపుతూ ప్రభువా నాకు చదువు అనుగ్రహించు, నేను చదవాలి బైబిల్ గ్రంథాన్ని అని అడుగుతున్నప్పుడు నేను చదువుకోలేదండి ఏలు ముద్ర కానీ. అయితే ప్రభు 150 రోజులకు నాతో మాట్లాడటం జరిగింది. హల్లెలూయా. నేను ఉపవాసం ఉండే ఏంటండి 12 గంటల సమయంలో నా యొక్క ప్రార్థన గదిలో బలిపీఠం ఎదుట సంఘములో నేను ప్రార్థన చేస్తూ ఉన్నానండి. చేస్తూ ఉండగా 12 గంటల సమయంలో రోదన చేస్తూ ఉన్నాను. ప్రభువా, ఈ కార్యమైతే జరిగించావు, నాకు చదువు కావాలా. ఈ చదువు కనుక బైబిల్లో ఉన్న మాటలు నాకు తెలియపరుస్తే సిగ్గుపడకుండా అనేకులకు నీ మాటలు తెలియపరుస్తాను అని చెప్పి నేను ప్రార్థిస్తున్నప్పుడు దేవుని యొక్క కనికరం నా పైన దిగి వచ్చింది. హల్లెలూయా. దేవుని యొక్క కటాక్షము నా పైన దిగి వచ్చింది. హల్లెలూయా. అయితే దేవుడు ఆ 12 గంటల సమయంలో ఆ యొక్క బలిపీఠంలోంచి ఒక అగ్ని ఇలా పైకి లేచి ఆ అగ్నిలోంచి దేవుని స్వరం నాతో మాట్లాడుతుందండి. ఏమని మాట్లాడుతుందో తెలుసా? అయితే చూడండి దేవుని బిడ్డలారా, అలా నేను రెండో ఉపవాస ప్రార్థనలో ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని దేవుడు నాతో మాట్లాడుతూ ఆ అగ్ని బలిపీఠంలోంచి పైకి లేపబడి ఆ అగ్నిలోంచి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? నిన్ను అగ్నితో నింపువాడును నేనే, నిన్ను అగ్నితో నింపువాడును నేనే అని దేవుడు మాట్లాడి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుటకు దేవుడు నాకు కృపనిచ్చాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉపవాస ప్రార్థన ఎందు నిమిత్తం పెట్టబడిందంటే మీ అందరూ ఆశీర్వదింపబడాలని, మీ కుటుంబాలు దీవించబడాలని, మీ కొరకు ప్రార్థన చేయాలని, రక్షణ లేని వారు రక్షణలోకి రావాలని, రక్షింపబడిన వారు ప్రభువును అంటుకట్టుకొని జీవించాలని, ఆత్మ ఫలాల చేత నింపబడాలని, దేవుని కొరకు ఒక రోషము కలిగి ఈ భూమిపైన కొనసాగాలని ఈ ఉపవాస ప్రార్థన పెట్టడం జరిగింది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలా సంతోషం దేవుని బిడ్డలారా.
ప్రభు మహాకృప చేత యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనంలో ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి అనే పదం మీద ప్రభు ఆయన ఈ యొక్క ఉపవాస ప్రార్థనలు మనకు తెలిపి ఉన్నారు కనుక మరి ఈ ఉపవాస ప్రార్థనలో ఏంటండి, వచ్చి ఈ లైవ్లో వాక్యములు అన్నిట్లో వింటున్న మీరు కూడా ఉపవాసాలుండి మీ కుటుంబాలను కట్టుకోవాలని, మీ ఆత్మీయ జీవితాలను కట్టుకోవాలని, దేవుని కొరకు స్థిరముగా నిలబడి ఆయన రాజ్యము వచ్చినప్పుడు ఆయనతో పాటు యుగయుగాలు జీవించాలని ఆశపడుతున్నాండి. అందుకే మన ప్రభు కలవరి శిలువలో రక్తము సిందించి ప్రాణాన్ని అర్పించి తన ప్రాణాన్ని క్రయధనముగా మన కొరకు దారబోశాడు కనుక మనందరము కూడా ఆ రాజ్యములో చేరేంత వరకు ఈ భూమిపైన మన జీవితాలను కాపాడుకొని ప్రభు కొరకు మనందరము నిలబడుదుముగాక. హల్లెలూయా. ఇంతవరకు దేవుడు మాట్లాడిన ప్రతి మాటను బట్టి ప్రభు మనందరినీ దీవించునుగాక. హల్లెలూయా. సంతోషమండి. మీ అందరూ కూడా శ్రద్ధతో ఈ మాటలు ఇన్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మంచిదండి, చిన్న ప్రార్థన చేసుకుని ఈ యొక్క ఉపవాస కూడికను ముగించుకుందామని ప్రార్థన చేసుకున్నాం. తలలు వంచండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ప్రేమ స్వరూపుడమైన దేవ, నీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి. యేసయ్యా, నీకు కృతజ్ఞతలు నా తండ్రి. ఈ యొక్క శుభ శుక్రవారం, ఈ శుక్రవారం నా తండ్రి ఉపవాస ప్రార్థనను ప్రతిష్ఠించి ఏ మాటలు నీ పిల్లలకు తెలపాలో ఆ మాటలు నువ్వు తెలిపినందుకు నీకు వందనాలయ్యా, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నీ దీన దాసుడనైన నన్ను తండ్రి మీరు అభిషేకించి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి. నాయనా అయా, మీ నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఇన్నవారందరి కుటుంబాలు దీవించబడును గాక, కట్టబడును గాక. నాయన, గర్భఫలము లేని వారి గర్భఫలాలు అనుగ్రహించబడును గాక. ఆత్మీయ జీవితాలలో అయ్యా నా తండ్రి ముందుకు సాగుదురు గాక. కృప దయచేయండి నాయన. మీరు మహిమ పొందుకోమని ఇంతవరకు మీరు నడిపించి నాయన స్థిరపరిచి కృపలో ఈ ఉపవాస ప్రార్థనను నా తండ్రి మీరే కొనసాగించి సమస్తము సమకూడి జరిగించి మీరు ఇటు కృపను దయను మీరు అనుగ్రహించేందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇన్నవారందరిని కూడా దీవించండి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని పొందుకొనున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మీ అందరిని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.